హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు అందరి ఫేవరెట్ రొమాంటిక్ హీరో డ్రామాని తీసుకొచ్చాను. సో, ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ మియాని చూపిస్తారు. పీరియడ్స్ రాకపోవడంతో హాస్పిటల్ కి టెస్ట్‌లకు వస్తుంది. తీరా చూస్తే తను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వస్తుంది. మియాన్ షాక్ అయ్యి నేను ప్రెగ్నెంటా? అంటే ఇదంతా ఆ రోజు నైట్ వల్లే జరిగిందా? అని షాక్ లో ఉన్నప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఆమెను చాలా ప్యాషనేట్ గా కిస్ చేస్తూ ఎత్తుకొని రొమాన్స్ చేయడానికి రూమ్ లోకి తీసుకెళ్లడం కనిపిస్తుంది. ఈవెన్ దో అది వన్ నైట్ స్టాండ్ అయినా కూడా మియాన్ బేబీని కనాలి అనుకుంటుంది. తన పొట్టపై చెయ్యేసుకొని నాలో ఒక చిన్న ప్రాణం పెరుగుతోంది. ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. బట్ బేబీ పుట్టాక రిజిస్ట్రేషన్ చేయించడం ఎలా అని ఆలోచిస్తూ ఇంటికెళ్ళగానే అక్కడ ఆమె స్టెప్ సిస్టర్ హీ ఉంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని అతుక్కుపోయి, ఏంటి సిస్టర్, ఈ రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే ఇంత మంచి ఆస్పియస్ మూమెంట్ లో నువ్వు లేకపోవడం ఎలా? ఉదయం నుంచి అసలు కనిపించలేదే అని అంటే మియాన్ బ్రదర్, బాయ్ ఫ్రెండా, అసలు అతను నీకు ఎలా దక్కాడో తెలుసా అన్నట్టు కొంచెం వెటకారంగా అంటే వాళ్ళమ్మ సీరియస్ గా చూస్తుంది. దాంతో అతను సైలెంట్ అయిపోతాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ ఫాదర్ అంటే అంకుల్ అని పిలుస్తారు. అతను మియాన్ తో చెప్తాడు, మనం బ్లడ్ రిలేటివ్స్ కాకపోయినా ఇన్నాళ్ళు నిన్ను పెంచాను. ఇప్పుడు హీకి ఇంకా లీకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. లీ నీ ఎక్స్ కాబట్టి నీకు కాస్త బాధగానే ఉంటుంది, కానీ ఆ విషయంలో నేను నీకు కాంపెన్సేషన్ చేస్తాను అని అంటే మియాన్ వాళ్ళమ్మ, అయ్యో కంపెన్సేషన్ ఎందుకండి, మనం ఫ్యామిలీ కదా అని అంటుంది. ఈ హీ కూడా, అవును డాడ్, ఆమెమి మీ సొంత కూతురు కాదు కదా, తనకెందుకు కంపెన్సేషన్ ఇస్తారు అని వెటకారాలు ఆడుతుంటే అంకుల్, నా బిజినెస్ పార్ట్నర్ ఫ్యామిలీకి చాలా పెద్ద బిజినెస్ ఉంది, కాకపోతే అతను కాస్త వయసులో పెద్దవాడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే పార్ట్నర్షిప్ పక్కా అవుతుంది అని చెప్తే మియాన్ వాళ్ళనే సీరియస్ గా, ఏంటి మీరేమన్నా ఆమెను అమ్ముతున్నారా అని అడిగితే హీ, హా, అతను బాగా రిచ్, అక్కడ అతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ లగ్జరీగా ఉంటుంది, నేనైతే ఖచ్చితంగా చేసుకునేదాన్ని. ఆ మాట విన్న వాళ్ళ బ్రదర్ భయంతో వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా వద్దని చెప్పు అని అంటే ఆమె అతన్ని విదిలిచ్చి, నువ్వుండ్రా, చేసుకో నాన్న, డాడీకి హెల్ప్ అవుతుంది, నీ పెళ్లి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది, ఒప్పుకో అని అంటే మియాన్ అంటుంది, మా నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావా? అయితే ఒకటి విను, నేను ప్రెగ్నెంట్ ని, బలవంతంగా ఆ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లితో పాటు బోనస్ గా బేబీని కూడా ఇస్తాను, అతనికి ఇది ఓకే అంటారా అని అంటే ఈ స్టెప్ సిస్టర్ హీ, డాడ్ కి హెల్ప్ చేయడం ఇష్టం లేక ఇలా అబద్ధం చెప్తోంది అని అరుస్తుంటే అంకుల్ కోపంతో, ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ లో ఈమె వాల్యూ కూడా తగ్గిపోయింది అని అరుస్తుంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో, అస్సలు ఛాన్సే లేదు, లీ తప్ప తను ఇప్పటి వరకు ఎవరిని డేట్ కూడా చేయలేదు అని అంటుంటే మియాన్ మనసులో, నా బేబీని కాపాడుకోవడానికి పెళ్లి ఒక్కటే మార్గం అని ఆలోచించి వెంటనే తన పర్స్ నుంచి ఒక బిజినెస్ కార్డ్ తీస్తుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ ఆ రోజు మన డ్రామా హీరో అయిన షిన్ తో ఆమెకి వన్ నైట్ స్టాండ్ జరుగుతుంది. మార్నింగ్ నిద్ర లేవగానే మియాన్ ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసి చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి అక్కడ టేబుల్ మీద అతని బిజినెస్ కార్డ్ ఇంకా క్రెడిట్ కార్డ్ కూడా ఉంటాయి, బట్ బిజినెస్ కార్డ్ ఒక్కటి తీసుకొని వచ్చేస్తుంది. సో ప్రెసెంట్ లో ఆ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది. అప్పుడే సీన్ మన హీరో వైపుకి షిఫ్ట్ అవుతుంది. మనోడు స్టైలిష్ గా సూటు బూటు వేసుకొని తన ఆఫీస్ కి ఒక 10 మంది గార్డ్స్ తో ఎంటర్ అవుతున్నప్పుడే మన హీరోయిన్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడు. అది కూడా ముఖం మార్చుకొని అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే మియాన్, 1 మంత్ క్రితం మనం ఒక క్లబ్ రూమ్ లో కలిసాం కదా అని ఆ సూట్ నేమ్ చెప్పగానే అతనికి కొంచెం స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఆమె, ఆ రాత్రి మీరు నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పారు, సో అదే పని ఇప్పుడు చేస్తూ వెంటనే మీ హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ బుక్ తీసుకొని వచ్చి సివిల్ అఫైర్స్ బ్యూరోకి రండి, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే అతను షాక్ అయ్యి, పెళ్ళా, ఒక్క నిమిషం, హాఫ్ అన్ అవర్ లో కలుద్దాం అని కాల్ చేసి అసిస్టెంట్ ని కార్ కిస్ అడుగుతాడు. అసిస్టెంట్ ఏమో, బాస్ మీ పర్సనల్ కార్ మెయింటెనెన్స్ కి వెళ్ళింది, ప్రస్తుతానికైతే నా కార్ లో వెళ్ళండి అని కీస్ ఇస్తాడు. ఇంకో పక్కేమో మియాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను అలా వచ్చి ఆమె ముందు ఆమెను చూడకుండా పక్కన గాలిని దూలిని చూసుకుంటూ నిలబడతాడు. మియాన్ ఏమో అతని కింద నుంచి పైదాకా చూసి, ఆ రోజు సరిగ్గా చూడలేకపోయాను, ఇతను చాలా పొడుగ్గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అంటే నా బేబీ జీన్స్ బాగుంటాయి, కానీ ఇతను సూటు బూటు ఈ అపీరెన్స్ అంతా చూస్తుంటే ఏదో రిచ్ పర్సన్ లా ఉన్నాడే, షార్ట్ డ్రామా బిలియనీర్ లా అని అనుకుంటే అతను వచ్చిన కార్ ని చూస్తుంది. అది చూసి అదేదో నార్మల్ కార్ అవ్వడంతో, అమ్మయ్యా ఇతను రిచ్ కాదు, లేకపోతే రిచ్ వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకెలా తెలుస్తుంది, అసలు పెద్ద మెంటల్ గాళ్ళు ఉంటారు అని రిలీఫ్ అవుతూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, హలో నా పేరు మియాన్ అని పరిచయం చేసుకుంటుంటే షిన్, నువ్వేనా కాల్ చేసింది, ఆ రాత్రి ఉన్న అమ్మాయి నువ్వే అని ప్రూఫ్ ఏంటి అని అంటే మియాన్, వీడేంటిలా అడుగుతున్నాడు అని అనుకొని, ఆ రాత్రి నువ్వు నా చెస్ట్ మీద పదే పదే కిస్ చేసావు, ఆ లవ్ బైట్ ఇంకా మానలేదు కూడా, చూడాలనుందా అని చెప్పగానే మనోడు ఆ నైట్ గుర్తు తెచ్చుకొని, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిజమేనా అని అడుగుతాడు. మియాన్, నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పావు, మాట తప్పే మనిషివి కాదని అనుకుంటున్నా అని అంటే షిన్, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పా, దాని అర్థం పెళ్లి కాదు, ఏదో డబ్బులు ఇచ్చి వదిలించుకుందాం అనుకున్నా, పైగా ఆ రోజు టేబుల్ మీద 3 మిలియన్స్ క్రెడిట్ కార్డు కూడా పెట్టానే, ఈ అమ్మాయి అది తీసుకొని కూడా లేదు అని మనసులో అనుకుంటాడు. ఇతను ఏదో ఆలోచిస్తున్నాడని మియాన్, నువ్వేం వరి అవ్వకు, నేను పెళ్లి చేసుకున్నా నీ దగ్గర
దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను. మన ఖర్చులు వేరువేరుగా ఉంచుకుందాం. పైగా నువ్వు వచ్చిన కార్ చూస్తుంటే నువ్వు నా అంత కూడా సంపాదించవని అనిపిస్తోంది. కాబట్టి నేను నిన్ను వాడుకుంటానని నువ్వు అస్సలు అనుకోవద్దు అని అంటే మనోడు ఒక ఎక్స్ప్రెషన్ ఇయ్యొచ్చు కదా. దిబ్బ ముఖం వేసుకుని అట్లనే చూస్తూ సరే పద అని బయలుదేరుతాడు. ఆమె ఏంటి ఎక్కడికి అని అడిగితే అతను అదే పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ తెచ్చాను చేసుకుందాం పద అని అంటే మియాన్ అమ్మయ్యా ఇప్పుడు నా బేబీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోటోషూట్ టైంలో మనోడు బిగుసుకొని ఉంటాడు ఏదో అర్జెంట్ వస్తున్నట్టు. అతన్ని చూసిన మియాన్ వీడికి అసలు హాస్య గ్రంథులు లేవా, నవ్వనే నవ్వట్లేదు అని అనుకుంటుంది. వీళ్ళిద్దరేమో ఆవిడ దూరంలో నిలబడితే ఫోటోగ్రాఫర్ మీ ఇద్దరు మీ ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నారా, కొంపదీసి ఎవరు బలవంతంగా తెచ్చి పెళ్లి చేయట్లేదు కదా అని అడిగితే మియాన్ అయ్యో లేదండి అని అతను అతుక్కొని నిలబడుతుంది. అప్పుడు ఆమె షోల్డర్ ఇతని షోల్డర్ టచ్ అవుతాయి. మనోడు ఆమెను చూసి ఒక స్మైల్ కూడా ఇయ్యలేండి, మొహం ఉమ్మని పెట్టుకుని ఉంటాడు. పెళ్లి సర్టిఫికేట్ వచ్చాక మియాన్ అతని నెంబర్ తీసుకుంటూ నేను త్వరగా వెళ్ళాలి, అయినా నీ పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు మనోడు నా పేరు షిన్ యూచన్ అని చెప్తే మియాన్ ఓ అయితే ఇక నుంచి నేను మిస్టర్ షిన్ అని పిలుస్తాను అని అంటే అతను సరే నేను నిన్ను డ్రాప్ చేయలేను, నువ్వు ఒక్కదానివి వెళ్ళు అని చెప్తే ఆమె కూడా అయ్యో టెన్షన్ పడకండి నేను స్కూటీ తెచ్చుకున్నాను అందులో వెళ్తాను అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతుంటే మనోడు ఏంటి జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోయింది, ఈమెకు నేను కావాలా నా డబ్బు కావాలా లేదా కొంపదీసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బుక్ కావాలా అని షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు. అంతలోనే అసిస్టెంట్ కాల్ చేసి బాస్ మీరు షోరూమ్ ఇన్స్పెక్షన్ కి రావాలి అని గుర్తు చేస్తాడు. ఇటు మియాన్ తన స్కూటీపై ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్ కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు నువ్వు, అసలు ఈ ప్రెగ్నెన్సీ గోల్ ఏంటి అని అంటే మియాన్ అన్నయ్య నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే ప్రెగ్నెంట్ ని, పైగా నాకు పెళ్లి కూడా అయిపోయింది అని అంటే అతను షాక్ అవుతూ వాట్ ఇప్పుడే వచ్చి నన్ను కలు అని చెప్పగానే మియాన్ వచ్చి అతనికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అతను ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఆమె తలపై కొడుతూ పిచ్చి పట్టిద్దా నీకు, ఎవడో ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసుకున్నావు, అతని వల్ల ప్రెగ్నెంట్ కూడా అయ్యావా అని అంటే మియాన్ అన్నయ్య నీకు అందుకే చెప్పాను కదా మమ్మీకి మాత్రం చెప్పకు అని అంటే వాళ్ళ అన్నయ్య ఒక్కసారి వీడి ఫోటో చూడవే, వీడు నార్మల్ మనిషిలా కనిపించట్లేదే, నిన్నెలా వీడితో పెళ్లి చేసుకునేవను, పెళ్ళంటే చాలా పెద్ద విషయం, అంత కేర్లెస్ గా ఎలా ఉంటావు, కనీసం నీ అన్నకు కూడా చెప్పలేదా అని తిడితే మియాన్ అన్నయ్య యాక్చువల్ గా అతను చాలా మంచివాడు, కాకపోతే అతని ముఖం స్టోన్ ఫేస్డ్ లాగా ఉంటుంది అంతే అని కవర్ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య సరే కానీ ఇంతకీ అతనికి ఎన్ని సంవత్సరాలు అని అడిగితే మియాన్ ఏజ్ తెలియదు కదా, అందుకే దొంగతనంగా సర్టిఫికెట్లు చూసి అన్నయ్య 29 ఇయర్స్ ఇదే సిటీలోనే ఉంటాడు అని చెప్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు, అతనేం పని చేస్తాడు, వాళ్ళది ఏ కుటుంబం, సొంత ఇల్లుందా లేదా రెంట్ ఇల్లా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్ అడుగుతుంటే మియాన్ నర్వస్ అవుతూ వామ్మో ఇతను క్వశ్చన్స్ లైన్ కట్టాడుగా అని మనసులో అనుకొని పెళ్లి చేసుకునేది నేను నువ్వు కాదు కదా అన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు అని అంటే వాళ్ళ అన్నయ్య తల మీద ఒకటి కొట్టి చెప్పకుండా ప్రెగ్నెంట్ అయింది కాక ఇప్పుడు చెప్పబెట్టకుండా పెళ్లి కూడా చేసుకుని వచ్చి నా ముందు ఇలా నిలబడితే ఏం చేయాలి, ఇలానే రియాక్ట్ అవుతా అని అంటే మియాన్ సరే సరే కానీ ఫస్ట్ వదినకి మాత్రం చెప్పకు అని అంటుండగానే వాళ్ళ వదిన అక్కడికి వచ్చి అంకుల్ నీకోసం మంచి రిచ్ ఫ్యామిలీని చూస్తే ఎందుకు వద్దన్నావు, ఎంతకాలం ఇలా కార్ షోరూమ్ లో వర్క్ చేస్తావు, అక్కడ ఎంత వస్తుంది, అటు ఇటు తిరిగే బదులు రిచ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటే నీ అన్న కూడా హెల్ప్ అవుతుంది కదా అని అంటే వాళ్ళ అన్నయ్య ఇక ఆపుతావా నువ్వు అని అరిచిన మియాన్ అతన్ని ఆపి వదినా నీకు నా మీద నిజమైన ప్రేమ ఉందా లేదా నన్ను ఏదైనా రిచ్ ఫ్యామిలీ కండగట్టి దాని నుంచి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నావా అని అంటే ఆమె అవునవునులే మీరిద్దరే సొంత ఫ్యామిలీ నేనే బయటదాన్ని కదా అని కోపంగా వెళ్ళిపోతుంది. బ్రదర్ ఏమో ఆమె మాటలు పట్టించుకోకమ్మా అని అంటే మియాన్ నాకు తెలుసులే అన్నయ్య అని అంటుంది. వాళ్ళ అన్నయ్య తన వాలెట్ నుంచి కార్డ్ తీసి ఈ క్రెడిట్ కార్డ్ ఉంచుకో, ఇందులో డబ్బులున్నాయి, నీ పెళ్లి కోసం దాచాను, చాలా తక్కువే బట్ స్టిల్ ఉంచుకో, కనీసం ఇదైనా ఉంటే నీ అత్తగారోలు నిన్ను తక్కువగా చూడరు, అయినా నీ హస్బెండ్ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు అని అడుగుతాడు. ఇందులో మియాన్ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెంటనే షోరూమ్ కి వెళ్తుంది. అక్కడ కొలిగ్ వచ్చి ఈ రోజు హెడ్ క్వార్టర్స్ నుంచి విఐపి ఇన్స్పెక్షన్స్ కి వస్తున్నారట, అలర్ట్ గా ఉందాం అని ఎంట్రన్స్ దగ్గర చెప్తున్నప్పుడే వరుసగా వచ్చి కార్ సాగుతాయి. జమ్ 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 అని కార్లలో నుంచి మనుషులు దిగుతారు. ఆ తర్వాత ఒక కార్ లో నుంచి డోర్ ఓపెన్ అవుతుంది, అందులో నుంచి దిగుతాడు మన హీరో. అతను ఒక జేబులో చేయి పెట్టుకుని వచ్చి ముఖం సీరియస్ గా పెట్టుకుంటూ ఎంటర్ అవుతాడు. అతను లోపలికి వస్తున్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్ మియాన్ మాట్లాడుకుంటారు కదా, మియాన్ ఏమో అసలు ఎవరు వస్తున్నారు అని చూడబోతున్నప్పుడు ఆమెకు కాల్ వస్తుంది. ఇంకో పక్క షిన్ ఏమో ఆమెను చూస్తాడు, తన ఆమె కదా ఇక్కడేం చేస్తుంది అని ఆలోచించి వెళ్ళిపోతాడు. మియాన్ ఫోన్ మాట్లాడి చూసేసరికి అతను వెళ్ళిపోతాడు. బట్ బ్యాక్ సైడ్ చూడడంతో ఇతనేంటి సేమ్ షిన్ వేసుకున్న బట్టలే వేసుకున్నాడు, అలానే ఉన్నాడు అని ఆలోచిస్తూ తర్వాత తన క్లయింట్స్ కి కార్ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు కార్ కొనుక్కుంటారు. కొలిగ్ ఏమో నువ్వు గ్రేటే, నాకు కూడా కొంచెం టిప్స్ నేర్పించు కార్స్ సేల్ చేపించేకి అని అంటుంది. అంతలోనే జావా
జావో అని ఇంకో జలస్ కొలీగ్ వచ్చి మియాన్ గురించి వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు అందంగా ఉండి నీ ఫేస్ ని చూపించి అందరికి ఇంప్రెస్ చేసి ఇలా టిప్స్ కొట్టేస్తున్నావు అని వెటకారంగా చేస్తుంటే మియాన్ ఓ అంటే నేను అందంగా ఉన్నానని పొగుడుతున్నావా అని అనేసరికి దానికి మండుతుంది. అప్పుడే మేనేజర్ వచ్చి నెక్స్ట్ కార్ డీల్ ని మియాన్ కి ఇవ్వకుండా జావోకి ఇస్తాడు. అంతకు ముందు డీల్ చేసింది మియానే కాబట్టి ఆమె బెస్ట్ ఫ్రెండ్ కోపంతో కష్టపడేది మనం, కానీ మేనేజర్ మాత్రం దీంతో పడుకున్నాడని ఈ జావోకి ప్రమోషన్ ఇస్తున్నాడు. దీనిపై రిపోర్ట్ చేయాలి అని అంటే మియాన్ మనం ఎవరికైతే కంప్లైంట్ చేస్తామో వాళ్ళందరూ సపోర్ట్ చేసేది ఈ మేనేజర్ కే, కానీ డోంట్ వరీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఆన్లైన్ లో తన షోరూమ్ బాస్ మెయిల్ ఐడి వెతికి మెసేజ్ పంపుతుంది. చిన్న మెయిల్ చూడగానే అసిస్టెంట్ ని పిలిపించి మన కార్ షోరూమ్ లో ఏదో ఫ్రాడ్ జరుగుతోందని రిపోర్ట్ వచ్చింది, వెంటనే ఇన్వెస్టిగేట్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. అసిస్టెంట్ వాళ్ళు వచ్చి బాస్ అది నిజమే, జావో అనే ఎంప్లాయీ మిగతా వాళ్ళ కష్టాన్ని తన ఖాతాలోకి వేసుకుంటుంది అని చెప్తే షిన్ వెంటనే సూపర్వైజర్ ని పిలిపించి ఆమెను ఫైర్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. సూపర్వైజర్ ఆబ్వియస్లీ భయంతో వణుకుతూ సరే బాస్ అని పరిగెడతాడు. షిన్నేమో నేనేమైనా వాడికి దయ్యంలాగా అనిపిస్తున్నానా, నా ముందుకొచ్చి అంత భయంతో చెమటలు కక్కేస్తున్నాడు, కానీ నిన్న నాతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్న ఆ అమ్మాయి మాత్రం నాకు ఏం మాత్రం భయపడనే లేదు అని ఆమెను గుర్తు తెచ్చుకుంటాడు. షిన్ మళ్ళీ ఆ రిపోర్ట్ చెక్ చేస్తాడు. రిపోర్ట్ చేసిన పేరు చూసి షాక్, ఎందుకంటే అక్కడ మియాన్ అని ఉంటుంది కదా. అది చూసి అంటే ఈ అమ్మాయి ఇదే బ్రాంచ్ షోరూమ్ లో ఎంప్లాయా, ఒకవేళ ఈమెకి నా గురించి ముందే తెలిసి కావాలని నన్ను అప్రోచ్ అయిందా, అందుకే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అంత ప్లాన్ చేసింది అని ఆలోచించి వెంటనే ఆమెకు మెసేజ్ చేయబోతే బ్లాక్ అని వస్తుంది. మనోడి ముఖం చూడాలి. దాంతో అతను ఏంటి నన్నే బ్లాక్ చేసిందా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మీ ముఖం ఏంటి అలా ఉంది, కోపంగా ఉన్నారా అని అడిగితే అతను ఏం లేదు కోపంగా లేను అని అంటే అసిస్టెంట్ ఓ కోపంగా లేరా, కానీ మీ ఫేస్ కటింగ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుందిలేండి బాస్ అని నవ్వుతుంటే షిన్ విషయానికి వస్తావా లేక బయటికి వెళ్తావా అని సీరియస్ గా చెప్తే అసిస్టెంట్ నేను వెళ్ళిపోతే ఎలా బాస్, నా అంత టాలెంటెడ్ అసిస్టెంట్ మీకు ఎక్కడ దొరుకుతారు అని అంటే షిన్ సీరియస్ గా అరిచేసరికి ఓకే ఓకే బాస్ అర్థమైంది బై బై అని బయటికి పరిగెడతాడు. ఇటు షోరూమ్ లో ఆ మేనేజర్ గాడు ఈ మియాన్ నా దగ్గరికి కాళ్ళ బేరానికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో సూపర్వైజర్ కాల్ చేసి అతన్ని పిచ్చి తిట్లు తిట్టి రేయ్ ఏం పనులు చేసొచ్చావురా, ఎవరో డైరెక్ట్ గా మిస్టర్ షిన్ కి రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పగానే మేనేజర్ షాక్ అవుతూ అసలు మియాన్ కి మిస్టర్ షిన్ ఎలా తెలుసు, దీనికి సీఈఓతో ఏమైనా కనెక్షన్ ఉందా అని వెంటనే జావోకి కాల్ చేస్తాడు. ఇప్పుడే మియాన్ ఫైల్ ఆమెకు తెచ్చి అని ఆర్డర్ వేస్తే జావో కోపంతో మియాన్ ఫైల్ విసిరేస్తుంది వచ్చి మియాన్ ఈ మంత్ నా 3 ఆర్డర్స్ దొంగలించావు కదా, మిగతావి కూడా రేపు నా టేబుల్ మీద ఉండాలి అని స్మైల్ ఇస్తుంటే ఆ జావో ఇది తన్ని తానేమనుకుంటుంది ఏమైనా సీఈఓ వైఫా అని అరుస్తుంటే మియాన్ మళ్ళీ కంప్లైంట్ చేయమంటావా అని అడిగేసరికి జావో కోపంతో వెళ్లిపోతుంది. ఇంకో పక్క షిన్కి వాళ్ళ బామ్మ పని మనిషి కాల్ చేస్తుంది. బాస్ మీరు యంగ్ మాస్టర్ ఇద్దరు ఇంకా పెళ్లి చేసుకోలేదని టెన్షన్ తో ఆవిడ అనారోగ్యంతో చచ్చిపోతుంది బాస్ అని చెప్తుంది. బామ్మేమో నాకేం పెద్ద కోరికలు లేవురా, కళ్ళు మూసే లోపల నిన్ను ఒక ఇంటి వాడిగా చూస్తే చాలు అని అంటే షిన్ ఈ ముసల్ది మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేసింది అని అనుకుని ఏమన్నారు బామ్మ ఏదో అన్నారు వినపడట్లేదు, నాకు మీటింగ్ టైం అయిపోయింది, ఓకే ఓకే బై బై జాగ్రత్త అని చెప్పి వీడియో కాల్ కట్ చేస్తాడు. కట్ చేశాక వామ్మో ఈ ముసల్ది నన్ను 1 ఇయర్ లోనే పెళ్లి కోసం ప్రెషర్ చేయడానికి 4 సార్లు అనారోగ్యం నాటకం ఆడింది, ఏదో ఒకటి చేయాల్సిందే, మియాన్ ఓల్డ్ విల్లాకి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ప్లాన్ చేసుకుంటాడు. ఇటు మియాన్ తన ఫ్రెండ్ తో వీడియో కాల్ లో నువ్వెంత బాగుంటావో తెలుసా, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటో, నెక్స్ట్ టైం నీకు పక్కా ఒక హ్యాండ్సమ్ గై ని పరిచయం చేస్తాను అని చెప్తుంది. మియాన్ ఏమో కార్ లో కూర్చుంటూ ఇవన్నీ పట్టించుకోకే అని అంటే ఫ్రెండ్ నీకేమైనా పిచ్చానే, నీ ఏజ్ ఎంత, ఈ ఏజ్ లో మనం ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు డబ్బు సంపాదించాలని ఆలోచిస్తావు, అసలు నీకు ఎలాంటి కుర్రాలు ఇష్టమో చెప్పు అని అడిగితే మియాన్ కనీసం బిలియనీర్ కాకపోయినా మల్టీ మిలియనీర్ ఉన్నా చాలు అని ఊరికే చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ డ్రైవర్ ఇక కార్ దోలు అని చెప్పగానే అంతలో ఆమెకి డౌట్ వస్తుంది. అసలు నేను ఎవరి కార్లో కూర్చున్నాను, కొంపదీసి ఏదైనా రౌడీల కారు కాదు కదా అని సీట్ బెల్ట్ విప్పేసి రికార్డింగ్ ఆన్ చేస్తుంది. కనీసం ప్రూఫ్ అన్నా పెట్టుకుంటాను అసలే ప్రెగ్నెంట్ ఉమెన్ ని అని డ్రైవర్ తో డ్రైవర్ గారు చాలా వర్షం పడుతుంది మీ పేరేంటి అని పర్సన్ గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఒకవేళ అతను వెనక్కి తిరిగి ఫోర్స్ చేస్తే ఆ పర్సన్ అతని ముఖం మీద విసిరేసి తప్పించుకోవచ్చు అనుకుంటుంది. కానీ మనోడు అదే దిబ్బ ముక్క వేసుకుని వెనక్కి తిరిగి నేను షిన్ యూజిన్ నీ హస్బెండ్ ని అని అంటాడు. మియాన్ షాక్ అయ్యి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడే క్యాబ్ డ్రైవర్ కాల్ చేసి మేడం నేను ఎప్పుడో వచ్చేసాను మీరు ఎక్కడున్నారు అని అంటే మియాన్ సారీ నేను క్యాబ్ క్యాన్సిల్ చేస్తున్నాను అని కాల్ కట్ చేస్తుంది. షిన్ తో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే మనోడు ఒకటే మాట డైరెక్ట్ గా నన్ను ఎందుకు బ్లాక్ చేసావు అని అడుగుతాడు.
ఆమె ఇమ్మీడియేట్ గా రియలైజ్ అయ్యి, అయ్యో ఐఎమ్ సో సారీ మిస్టర్ షిన్. యాక్చువల్ గా నా వర్క్ రిలేటెడ్ గా నేను కొత్త కొత్త వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సి వస్తది కదా. సో వాళ్ళు మళ్ళీ కాల్ చేయకుండా బ్లాక్ చేసేసుకుంటాను. యాక్సిడెంటల్ గా మిమ్మల్ని కూడా చేసేసాను అని కవర్ చేస్తుంటే షిన్ ఆమెను అలానే మిర్రర్ లో నుంచి చూస్తూ, ఈమె మల్టీ మిలియనీర్ కావాలని ఫ్రెండ్ తో చెప్పిన మాటలు నేను వినలేదనుకుంటుందా, లేదా నేనేదైనా పూర్ అనుకున్నా నువ్వు వదిలించుకోవాలని ప్లాన్ చేస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతూ గుర్రుమని ఆమెకెళ్ళి చూస్తూ ఉంటే ఆమెకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించి, వీడేంటి ఇంత కోపంగా చూస్తున్నాడు అని అనుకుంటూ కారు వైపు చూస్తూ, వెయిట్, ఇది ఇంతకు ముందు కార్ కాదు కదా, చాలా కాస్ట్లీగా ఉందే, పైగా నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఏంటి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, కొంపదీసి నువ్వు అని డౌట్ గా అడిగే లోపే మనోడు టెన్షన్ తో, ఇది నా బాస్ కారు అని అరుస్తాడు. ఆమె కార్ ని టచ్ చేస్తూ చూస్తూ, ఇది చాలా బాగుంది, లేటెస్ట్ మోడల్, నువ్వు నిజంగానే డ్రైవర్ వా, నో వండర్ నీ బాస్ చాలా రిచ్ అనమాట అని అంటూ షిన్ అలానే దయ్యంలా చూస్తూ, నన్ను డ్రైవర్ అనుకుని డిసప్పాయింట్ అయిందా, పక్కా గోల్డ్ డిగ్గర్ అయి ఉంటుంది, అలా అయితే ఇలాంటి దాన్ని నా విల్లాకు అసలు తీసుకెళ్లకూడదు, అసలు నేను డ్రైవర్ కాదని షిన్ గ్రూప్ ప్రెసిడెంట్ అని దీనికి తెలిస్తే ఎంత షాక్ అవుతుందో, ప్రస్తుతానికి ఈమె అసలు రంగు తర్వాత బయట పెడతాను, దీని గోల్డ్ డిగ్గర్ కలర్స్ బయట పెడితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మైండ్ లో ఊహించుకుంటాడు. ఆ తర్వాత మియాన్ని ఒక ఇంటికి తీసుకెళ్తాడు. మియాన్ షాక్ అయి చూస్తుంటే అతను, నువ్వేం వర్రీ అవ్వకు, దీని లోన్ నా పేరు మీదే ఉంది, నీ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది, ఫర్నిచర్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి నువ్వే కొను, మనీ నేను పే చేస్తాను అని అంటే మియాన్, వీడేంటి నన్ను ఇక్కడికి షిఫ్ట్ అవ్వమంటున్నాడు అని ఆలోచిస్తుంటే అతను, దానికి బదులుగా నువ్వు కాస్త హౌస్ వర్క్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నేను చాలా బిజీగా ఉంటాను, చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాను, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి నీ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకోవచ్చు, నాకు అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పి వెళ్ళబోతాడు. మియాన్ ఏమో, మిస్టర్ షిన్ నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే అతను మియాన్ కి క్లోజ్ గా వచ్చి, నా ఉద్దేశం ఏంటా, సిన్స్ మనకి పెళ్ళైంది కాబట్టి మనం కలిసే ఉండాలన్న విషయం నీకు తెలుసా మిసెస్ షిన్ అని ఆమె భుజం మీద చెయ్యేస్తే మియాన్ మనసులో, నేను జస్ట్ బేబీ రిజిస్ట్రేషన్ కోసమే పెళ్లి చేసుకున్నాను, పాపం వీడు నా కోసం ఇల్లు కూడా రెడీ చేస్తాడు అనుకోలేదు అని అనుకుంటూ, మిస్టర్ షిన్ నువ్వు నిజంగా చాలా మంచోడివి, కానీ ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు నీతో ఉండాలని ప్లాన్ చేసుకోలేదు, మనం మునిపట్లాగే మన ఓల్డ్ లైఫ్స్ ని జీవిద్దాం అని అంటే షిన్ మనసులో, నన్ను డ్రైవర్ అనుకుని వదిలించుకోవాలని చూస్తోంది అనుకుంటూ, మిసెస్ షిన్ నీకు సరిగ్గా అర్థమైనట్టు లేదు, నువ్వు నేను పెళ్లి చేసుకున్నాం కాబట్టి నువ్వు ఒక భార్యగా డ్యూటీస్ నెరవేర్చాల్సిందే అని అంటే మియాన్, భార్య డ్యూటీసా అంటే ఏంటి అని టెన్షన్ పడుతుంటే అతను, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, డివోర్స్ కావాలంటే కూడా ఓకే చెప్తాను, చట్ట ప్రకారం నా ప్రాపర్టీలో సగం నీకు వస్తుంది, కానీ నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోలేవు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డివోర్స్ తీసుకోవచ్చు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి నీకు నచ్చినట్టు చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. మియాన్ మనసులో, వామ్మో వీడేంటి ఇంత డేంజర్ గా ఉన్నాడు, అమ్మయ్యా వీడికి నా బేబీ గురించి చెప్పకపోవడమే మంచిదైంది, చాలా డామినేటింగ్ టైప్ లా ఉన్నాడు, తెలిస్తే పక్కా నా నుంచి నా బేబీని లాక్కుంటాడు అని అనుకుంటూ ఉన్నప్పుడే ఆమెకి వామిటింగ్ వస్తున్నట్లు అవుతుంది. షిన్ షాక్ గా చూస్తుంటే మియాన్, వామ్మో వీడికి నేను ప్రెగ్నెంట్ అని తెలియకూడదు అని టెన్షన్ పడుతుంది. కానీ మనోడు ఆల్రెడీ ఎడ్డోడు కదా, అందుకే నన్ను చూస్తే వాంతి వచ్చేంత హేట్ చేస్తున్నావా అని అడుగుతాడు. మియాన్, అయ్యో లేదు నాకు కాస్త కడుపు నొప్పిగా ఉంది అని నీళ్లు తాగుతుంటే అతను, నాకు ఇష్టం లేని పర్సన్ తో నేను కూడా లైఫ్ లాంగ్ ఉండలేను, ఇప్పటి నుంచి మనకి 6 months టైం ఉంది, అప్పటికి కూడా మన మధ్య ఎటువంటి ఇంట్రెస్ట్ రాకపోతే డివోర్స్ తీసుకుందాం, బట్ నువ్వు మాత్రం వైఫ్ గా డ్యూటీస్ నెరవేర్చాలి, కానీ నన్ను చీట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అని అంటే మియాన్ నా బెస్ట్ ఇస్తానని చెప్తూ ఈ బేబీ మ్యాటర్ మాత్రం ఇతనికి తెలియకుండా దాచాలి అని అనుకుంటుంది. ఆమె చాలా ఇగ్నోర్ చేసేసరికి మనోడికి మండి దగ్గరకు వచ్చి, నేను లాస్ట్ టైం చెప్తున్నాను, ఈ 6 months లో నువ్వు నన్ను చీట్ చేయడానికి ట్రై చేస్తే అని అంటుండగానే ఆమె మధ్యలో అందుకొని, అయ్యో మిస్టర్ షిన్ మీరు అసలు టెన్షన్ పడకండి అని స్మైల్ ఇచ్చేసరికి అతను, ఏంటి నవ్వుతున్నావు, నీకు నేనంటే భయం లేదా అని అడిగితే ఆమె మనసులో, ప్రతి ఒక్కరూ వీడిని చూసి భయపడాలని కోరుకుంటాడేంటి, వీడేమైనా మనుషుల్ని తినేసే తోడేలా భయపడికి అని ఆలోచిస్తూ, ఆ మీరు చెప్పింది నిజమే, ఈ 6 months మనం పద్ధతిగా ఉందాం, అయినా నేను ఏ రూమ్ లో ఉండాలి, నాకు రూమ్ చూపియండి అని అడిగితే షిన్, మన ఇద్దరికి వేరు రూమ్స్ ఉంటాయి, నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చే వరకు నేను నిన్ను టచ్ చేయను, నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రాకూడదు, రాత్రి 11 తర్వాత ఎటువంటి సౌండ్స్ చేయకూడదు, నాకు ఫుల్ ప్రైవసీ కావాలి, కిచెన్ లివింగ్ ఏరియా మాత్రం ఇద్దరం వాడుకోవచ్చు అని చాలా కండిషన్స్ పెడతాడు. మియాన్ సరే అని, రేపు నేను లగేజ్ తెచ్చుకుంటాను, అలాగే నా దగ్గర ఒక పెట్ ఉంది దాన్ని తెచ్చుకోవచ్చా అని అడిగితే అతని యాటిట్యూడ్ తో, నువ్వు ఈ హౌస్ లేడీవి, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని అంటే మియాన్, లేడీ ఆఫ్ ద హౌసా అని షాక్ అవుతుంది. అప్పుడే బయట తుఫాన్ రాబోతుంటే అతను, తుఫాన్ రాబోతుంది సో ఈ రోజుకి ఇక్కడే ఉండిపో అని చెప్తే మియాన్ స్మైల్ చేస్తూ థ్యాంక్స్ చెప్తుంది. ఆమె స్మైల్ చేయడం చూసి షిన్, ఈ అమ్మాయి నిజంగానే నన్ను చూస్తే భయపడట్లేదా అని అనుకుంటుంది. మియాన్ రూమ్ లోకి వచ్చి రూమ్ చూసుకుంటూ బెడ్ పై కూర్చొని, ఈ మిస్టర్ షిన్ గాడు చూడ్డానికి చాలా పోపిస్టోడ్ లాగా కనిపిస్తున్నాడు, కానీ మంచోళ్ళలాగే ఉన్నాడు, పైగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, బట్ ఎనీహౌ మొండి ఘటం బేబీ గురించి
గురించి మాత్రం వీడికి అసలు తెలియకూడదు, లేకపోతే డివోర్స్ తర్వాత పెద్ద రచ్చ చేసేటట్టున్నాడు అని పొట్టపై చేసుకుని, బేబీస్ మీరు వరి అవ్వకండి, నేను మిమ్మల్ని నా నుంచి ఎప్పటికీ దూరం చేయనివ్వను అని అనుకుంటుంది. షిన్ అసిస్టెంట్ ని పిలిపించి ఒక మంచి ఇల్లు, ఒక మంచి కార్, అకౌంట్ లో 500,000, 9 to 5 జాబ్, వారానికి 1 హాలిడే, ఒక మామూలు పేదవాడిగా మారడానికి ఇవి చాలు కదా అని అడుగుతాడు. అది విన్న అసిస్టెంట్ షాక్ అయి నోరెళ్ళబెడతాడు. షిన్ ఏమో ఆల్రెడీ నోరెళ్ళబెట్టినోడికి ఇంకో షాక్ ఇస్తూ, ఇకపై ఈ కారు నేను నడుపుతాను అని అంటే అసిస్టెంట్, బాస్ ఈ కారు నా వైఫ్ నాకు ఇచ్చింది బాస్, ఆమె దగ్గర పింక్ కలర్ ఉంది, మా ఇద్దరివి మ్యాచింగ్ కార్స్, నిన్న రాత్రి చాలా కష్టపడి నా పిల్లల్ని కూల్ చేశాను అని చెప్పి మనసులో బాధపడతాడు. ఈ బాస్ గడ్ నా రక్తం చిందించి కొన్న ఇల్లు లాక్కున్నాడు, ఇప్పుడు కారు కూడా లాక్కుంటున్నాడా అని ఏడుస్తుంటాడు. వాడి ఏడుపుని అర్థం చేసుకుని షిన్, ఏడవకురా, నేను నీకు కొత్త ఇల్లు కొనిస్తున్నానులే అని అంటే అసిస్టెంట్, థ్యాంక్స్ బాస్, నువ్వు ఆసమ్, కానీ మీరు ఆ మిస్ మియాని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, పైగా పెళ్ళయ్యాక మీ ఐడెంటిటీ ఎందుకు దాస్తున్నారు అని అడిగితే షిన్, ఆమె చేసిన ఒక హెల్ప్ వల్ల పెళ్లి చేసుకున్నాను, 6 months తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్తే అసిస్టెంట్, బాస్ నేను మిస్ మియాన్ ఫోటో చూశాను, ఆమె చాలా అందంగా ఉంది, 6 months ఆమెతో కలిసి ఉంటూ తింటూ పడుకుంటే మీరు ఆమెతో ప్రేమలో పడిపోతే ఏం చేస్తారు, అప్పుడు కూడా డివోర్స్ ఇస్తారా అని అడిగితే షిన్, రేయ్ నోరు మూసుకో, రేపు నా అసిస్టెంట్ పొజిషన్ కోసం 3 రెజ్యూమ్స్ వస్తున్నాయి అని సీరియస్ గా చెప్పేసరికి బాస్ తన పొజిషన్ కి ఎసరు పెడుతున్నాడని చెప్పి, సారీ బాస్ నేను కొంచెం ఎక్కువ వాగుతున్నాను కదా అని నోరు మూసుకుంటాడు. కానీ మనసులో ఈ 6 months తర్వాత బాస్ మాట తప్పితే అప్పుడు ఉంటుంది అసలైన సీన్ అని అనుకుంటాడు. ఆ తర్వాత షియాన్ మియాన్ రెజ్యూమ్ చూస్తూ, ఈమె చాలా ఇండిపెండెంట్ అమ్మాయిలా ఉందే, అంత క్యాజువల్ గా ఒక ముక్కు ముఖం తెలియనోన్ని పెళ్లి చేసుకుంది, అసలు వీళ్ళ ఫ్యామిలీకి పెళ్లి గురించి తెలుసో లేదో అని ఆలోచిస్తూ మళ్ళీ అసిస్టెంట్ మాటలు గుర్తొస్తాయి. అదే 6 months తర్వాత ఆమె ప్రేమలో పడిపోతాడని అంటాడు కదా, అది గుర్తు తెచ్చుకుని, నాలాంటి గొప్ప షిన్ను ఈ గోల్డ్ డిగ్గర్ కాళ్ళ దగ్గర పడటమా, 6 months కాదు 10 years అయినా పడను అని డిసైడ్ అవుతాడు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి మియాన్ నుంచునుంటుంది. మళ్ళీ నెర్వస్ అయిపోతాడు, వామ్మో ఈమంతా వినేసిందా ఏంటి అని. ఆమెమో, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళాను కానీ గేట్ పాస్వర్డ్ తెలీదు అని అంటే అతను 5678 అని చెప్తే మియాన్, ఇంత సింపులా, దొంగతనం జరుగుతుందనే భయం కూడా లేదా విడికి అని అనుకుంటూ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే షిన్నొచ్చి, ఇదేంటి అని అడిగితే మియాన్, ఇది ఎగ్ బర్గర్, పైన కింద ఎగ్, లోపల వెజిటేబుల్స్ ఉంటాయి, మెక్డొనాల్డ్స్ బర్గర్లలో చీపెస్ట్ వర్షన్ అనుకోండి అని చెప్తే అతను బ్రేక్ఫాస్ట్ లో ఇవి తింటారా అని అనుకుంటాడు. మియాన్ కి డౌట్ వచ్చి, నువ్వు ఇవన్నీ ముందెప్పుడు తినలేదా అని అడిగేసరికి షిన్ ఆలోచిస్తాడు, వామ్మో నేను ఒక నార్మల్ డ్రైవర్ ని కదా, తినలేదని చెప్తే డౌట్ వస్తుంది అని ఒక బైట్ తింటాడు. బాగానే ఉందే అనుకుని పక్కనున్న గ్లాస్ చూసి, ఇది పక్క కాఫీ అయి ఉంటుంది, ఏదో ఒకట్లే ఇదన్నా మంచి తెచ్చింది అనుకుంటూ తాగుతాడు. తాగి షాక్ అవుతూ, ఇదేంటి ఇలా ఉంది అని అడిగితే మియాన్, అది సోయా మిల్క్ అని అంటే అతను, సోయా మిల్క్ తెల్లగా ఉంటుంది కదా, ఇదేంటి నల్లగా ఉంది అని అంటే ఆమె, ఏంటి నువ్వెప్పుడు సాల్టీ సోయా మిల్క్ కూడా తాగలేదా అని అంటే అతను సీరియస్ గా దాన్ని పక్కకు నెట్టేసి, ఏంటి సోయా మిల్క్ ఎప్పుడు స్వీట్ గానే ఉంటుంది కదా, ఉప్పగా కూడా ఉంటుందా అని అడిగితే మియాన్, అయ్యో నువ్వు ఇంకా ప్రపంచాన్ని సరిగా చూసినట్టు లేవే, ఈ ఎగ్ బర్గర్ తిను చాలా టేస్టీగా ఉంటుంది అని అంటే షిన్ ఒక డిస్గస్టింగ్ ఫేస్ పెట్టి, నాకదే వద్దు కానీ ఈ ప్యాన్ కేక్ నచ్చింది, దీన్ని తీసుకురా రేపు కూడా అని అంటాడు. ఆ తర్వాత మియాన్, ఈ రోజు నేను లీవ్ తీసుకున్నాను, నా సామాన్లు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటానంటే అతను, నాకు వర్క్ ఉంది నేనేం హెల్ప్ చేయలేను అని అంటే మియాన్, అయ్యో అవసరం లేదు, పాస్వర్డ్ ఎలాగో గుర్తుండిపోయింది కదా అని అంటే అతను, ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక ఏమన్నా కావాలంటే కొనుక్కో, నేను పే చేస్తాను, చిన్న చిన్న ఖర్చులకి నా దగ్గరికి ఏమొచ్చి చెప్పనవసరం లే, పెద్దవి కొనేటప్పుడు మాత్రం చెప్పు అని క్రెడిట్ కార్డ్ ఇస్తుంటే ఆమె ఇష్టం లేకపోయినా కూడా తీసుకుంటుంది. సరే డైలీ ఖర్చులకైతే నేను పే చేసుకుంటాను, పెద్ద సామాన్లు కొనాలనుకున్నప్పుడు ఇది వాడుకుంటాను అని చెప్తుంది. అతనికి ఆఫీస్ పని మీద వెళ్ళబోతుంటే మియాన్ ఆపి, ఈ రోజు వర్షం వచ్చేలా ఉంది, ఈ అంబ్రిలా తీసుకెళ్ళు అని గొడిగిస్తుంటే అతని దాన్ని తీసుకుంటూ, ఆమె చెయ్యి ఇతని చెయ్యి టచ్ అవుతాయి కానీ మళ్ళీ దిబ్బముఖం వేసుకుని అట్లనే పోతాడు. ఈ మ్యారేజ్ లైఫ్ కాస్త రియల్ మ్యారేజ్ కన్నా డిఫరెంట్ గా ఉందే అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత కార్ ఎక్కుతాడు. పాపం కార్ అంత చిన్నగా ఉండేసరికి మనోడు అంత హైట్ ఉండేసరికి తల గుద్దుకుంటుంది. వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి, రేయ్ నన్ను పికప్ చేసుకోవడానికి రా అని సీరియస్ గా చెప్తాడు. ఇటు మియాన్ ఇంట్లో సామాన్లు ప్యాక్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, ఏంటిది అని అంటే, నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాను అని చెప్తే, నువ్వెళ్ళి ఎక్కడుంటావమ్మా, ఒక మామూలు సేల్స్ గర్ల్ రెంట్ కూడా కట్టగలదా, అయినా డాడ్ నీకు పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వేమో ఎవడో తెలియని స్ట్రేంజర్ తో కలిసి ఉండడానికి వెళ్తున్నావా, పెళ్లి లేకుండానే ఇంత బరి తెగించావా
అనంటే మియాన్ సామాన్లు కింద పెట్టి, నీకు వేరే వాళ్ళని జడ్జి చేయాలన్న తీట బాగా ఉన్నట్టుంది కదా, అయితే ఉండు అని ఒక ఫోటో చూపిస్తుంది. అందులో ఆమె ఇంకెవరితోనో ఉంటుంది. నువ్వు కూడా ఒకరితో కలిసి ఉంటున్నావు కదా, మరి నీకు లేదా సిగ్గు అని కౌంటర్ ఇవ్వగానే వాళ్ళ డాడ్ వచ్చి ఏంటిదంతా అని అడిగితే, డాడ్ ఆమె మాటలు నమ్మకండి, నన్ను ఇరికిచ్చాలని చూస్తుంది అని కవర్ చేస్తుంటే మియాన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ ఇంటి పాస్వర్డ్ చాలా ఈజీగా ఉండడంతో ఇమ్మీడియట్ గా చేంజ్ చేసేస్తుంది. నెక్స్ట్ మియాన్ ఆఫీస్ లో క్లయింట్ కి కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అదే వంక చూసుకుని వాడు ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే మియాన్ ముందే పక్కకి తప్పుకుంటుంది. ఈ జావ ఉంటుంది కదా, ఇది కావాలని ముందుకొచ్చి నేను మీకు మంచి కార్ ఆఫర్ చేస్తాను అని క్లయింట్ కి తగులుకుంటుంది. వాడికి కూడా ఇదే కదా కావాల్సింది. అందుకే ఆమెను టచ్ చేస్తూ సరే టెస్ట్ డ్రైవ్ కి వెళ్దాం అని అంటాడు. కార్ లో ముందు క్లయింట్ జావ కూర్చుంటే మియాన్ వెనక కూర్చుంటుంది. ఆ క్లయింట్ ఏమో జావ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు డ్రైవింగ్ చేయకుండా. మియాన్ ఇంకో పక్క ఇన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటుంది. మిస్టర్ వాంగ్ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వకుండా కార్ డ్రైవ్ చేయండి అని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా తీసుకెళ్లి డైరెక్ట్ షిన్ కార్ కి గుద్దేస్తారు. ఈ జావ భయపడుతూ వామ్మో ఎంత ఎక్స్పెన్సివ్ కార్ కి గుద్దేశాం అని టెన్షన్ పడుతుంటే షిన్ కార్ లో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చి మా బాస్ కార్ పాడు చేశారా, కంపెన్సేషన్ కట్టండి అని అంటే జావ కావాలని మియాన్ని ముందుకు నెట్టి ఈమె డ్రైవ్ చేస్తుంది, డబ్బులు ఈమె దగ్గర తీసుకోండి అని తోసేస్తుంది. ఆ క్లయింట్ కూడా అవును ఈమె డ్రైవ్ చేస్తుంది, మేము వెనక కూర్చున్నాం అని అబద్ధం చెప్తుంటే మియాన్ అబద్ధం చెప్పడం ఆపుతారా, మీరే డ్రైవ్ చేస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని డిస్ట్రాక్ట్ అయ్యారు, యాక్సిడెంట్ అయ్యాక నా మీద బ్లేమ్ చేస్తున్నారా అని తిడుతుంటే సెక్రటరీ ఏదేమైనా త్వరగా పేమెంట్ చేయండి, మీటింగ్ కి లేట్ అవుతుంది అని డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఇంకా మ్యాటర్ సాల్వ్ కాకపోవడంతో షిన్ కి కోపం వస్తుంది. అసిస్టెంట్ బాస్ వెనకాలుంది మిస్ మియానే అని చెప్తే మియాన్ మీరు ట్రాఫిక్ పోలీసులకు రిపోర్ట్ చేసుకోండి అని చెప్తే జావో డబ్బులు ఎగ్గొట్టడానికి సాకులు చెప్పకు అని అంటే క్లయింట్ నేను నీ కస్టమర్ ని నీ మీద కంప్లైంట్ చేస్తాను అని బెదిరిస్తుంటే మియాన్ నా తప్పు లేకుండా నేను రూపాయి కూడా కట్టను అని వెళ్ళబోతుంటే ఆ క్లయింట్ ఆమెను నెట్టేస్తాడు. మనోడు కార్లో నుంచి జరుగుతుందంతా వెనకాలకు తిరిగి చూస్తుంటాడు. మియాన్ కింద పడుతున్న టైంలో మనోడు అక్కడ నిలబడి పట్టుకుంటాడు. సెక్రటరీ బాస్ అయినా తనతో మాట్లాడబోతుంటే అసిస్టెంట్ వచ్చి దెబ్బకు నోరు మూస్తాడు. మియాన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే షిన్ మీటింగ్ వెళ్తున్నాను అని చెప్పి అసిస్టెంట్ సెక్రటరీలను చూసి మియాన్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ క్లయింట్ గాడు షిన్ అరుస్తాడు, రే ఎవడురా నువ్వు మధ్యలో దూరడానికి వచ్చావు అని ఎగిరి పడుతుంటే షిన్ రే మీరేం గొడవ పడుతున్నారో నాకు అస్సలు అవసరం కూడా లేదు, కానీ నీ వల్ల మేము మీటింగ్ కి లేట్ అయ్యాం, అయినా టెస్ట్ డ్రైవ్ కార్ లో డాష్ కెమెరా ఉంటుంది అని చెప్పగానే అసిస్టెంట్ వెంటనే డాష్ కెమెరా రికార్డింగ్ తెచ్చి చూపిస్తాడు. అందులో ఇద్దరు బొప్పిలు ఒకరికొకరు తాగుతూ బిజీగా ఉండడం వల్లే కార్ గుద్దేసినట్టు క్లియర్ గా ఉంటుంది. జావో చటుక్కున ప్లేట్ తిప్పేస్తూ అయ్యో నాకేం సంబంధం లేదు వీడే గుద్దేశాడు అని చెయ్యెత్తేస్తుంటే క్లయింట్ ఏయ్ నువ్వు నన్ను గిల్లబట్టే కదనే కారు గుద్దాను అని అరిస్తే జావో ట్రాఫిక్ పోలీస్ వచ్చినా నువ్వే కట్టాలి అని చెప్తుంది. క్లయింట్ అసిస్టెంట్ తో 3 లక్షల్లో 2 సినిమాలు తీసేసి 3000 ఇస్తాను తీసుకోండి అని అంటే అసిస్టెంట్ ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయబోతుంటే ఆగాగాగు ఇప్పుడే పే చేస్తాను అని కట్టేస్తాడు. అసిస్టెంట్ పని పూర్తయింది బాస్ ఇక మనం వెళ్దాం అని ఫ్లోలో చెప్పేస్తాడు. షిన్ అతని వైపు గుర్రుగా చూసేసరికి అంటే బాస్ అందరం కలిసి వెళ్దాం అని కవర్ చేస్తాడు. మియాన్ ఏదో మాట్లాడే లోపే వెనక్కి తిరుగుతుంది, కానీ ఈ లోపే కార్లు దొరుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత షిన్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అతని కజిన్ వచ్చి బ్రో నువ్వు నాతో ఇంటికి వస్తున్నావా లేదా, బామ్మ నన్ను పెళ్లి చేసుకోమని సతమతం చేయకుండా ఉంటుంది, నువ్వన్నా తొందరగా చేసుకో, అయినా గ్యారేజ్ నుంచి వస్తుంటే చూశాను నీ కార్కేంటి చాలా నొక్కులు పడ్డాయి, ఎవరు గుద్దారు అని అడిగితే షిన్ మియాన్ గురించి ఆలోచిస్తూ ఓ నాకు పెళ్ళైంది కదా పని చేసుకోగానే ఇంటికెళ్ళిపోవాలి అని అనుకుని పట్టుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి చటుక్కుని లేచి వెళ్ళిపోతాడు. చిన్ని ఇంటికొచ్చి డోర్ దగ్గర నిలబడి ఈ రోజు నేను ఆమెకి హెల్ప్ చేశాను కదా నన్ను చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటూ పాస్వర్డ్ నొక్కుతాడు. కానీ రాంగ్ వస్తుంది. ఈమె పాస్వర్డ్ మార్చిందా అని డోర్ కొడుతూనే ఉంటాడు. ఆమె రాదు. పోనీలా అని ఫోన్ చేద్దామని వీచాట్ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ చేసి ఉంటది. అది చూసి మనోడికి మండి అసిస్టెంట్ కి కాల్ చేసి నాకు 3 minutes లో మియాన్ నెంబర్ కావాలి అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ మిస్ మియాన్ ఏం చేసిందో కానీ బాస్ ఏంటి మధ్య ఇంత పేషెన్స్ కోల్పోతున్నారు, ఈ స్పీడ్ చూస్తుంటే 6 months దాకా ఎందుకని ఇప్పుడే ఆవిడపై పడిపోయేలా ఉన్నారు అని ఒకటే మనసులో నవ్వుకుంటాడు. ఇక్కడేమో మియాన్ హెయిర్ డ్రై చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే డైరెక్ట్ వాయిస్ 1 minute టైం ఇస్తున్నాను డోర్ తీ అని సీరియస్ గా అరిచేసరికి మియాన్ ఇప్పుడు వీలు కాదు ఇది నైట్ టైం కదా అని అంటే అతను తీస్తావా లేదా అని అరుస్తాడు. మియాన్ భయంతో పొట్ట మీద చేయి పెట్టుకుని బేబీ మీ డాడీ చాలా ముక్కోపిలా ఉన్నాడు, మీరు మాత్రం ఆయనలా అస్సలు తయారవ్వకండి అని అనుకుని డోర్ తీస్తుంది. అతను లోపలికొస్తూ నన్ను అడగకుండా పాస్వర్డ్ ఎందుకు మార్చావు అని అంటే మియాన్ అయ్యో నీ పాస్వర్డ్ చాలా ఈజీగా ఉంది కదా సేఫ్ అనిపించక మార్చాను, నీకు ముందు చెప్పనందుకు సారీ అని చెప్తూ అతనికి స్లిప్పర్స్ ఇవ్వబోతుంది. బట్ అతను పట్టించుకోకుండా లోపలికొచ్చి సోఫాలో యాటిట్యూడ్ గా కూర్చుంటాడు. ఆమెమో భయపడి పక్కన నిలబడి ఉంటుంది. సీరియస్ గా ఇకపై ఈ ఇంట్లో ఏ మార్పు చెందినా ఫస్ట్ నాకు చెప్పాలి అని వార్నింగ్ ఇస్తుంటే మియాన్ కొత్త పాస్వర్డ్ చెప్తుంది. ఆ పాస్వర్డ్
పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్న రోజు అయ్యుంటుంది. ఆ రోజైతే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని ఇది పెట్టాను అని చెప్పగానే మనోడు కూల్ అయిపోతాడు. ఆ తర్వాత మియాన్ రింగ్ బాక్స్ తెచ్చిచ్చి, నేను మా అన్నయ్యకి పెళ్లి గురించి చెప్పేశాను. అతను నా గురించి వర్రీ అవ్వకూడదని ఈ రింగ్ నేను పెట్టుకున్నాను. ఇది రెండోది. నేను ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నానో చూడాలని మా అన్నయ్య అనుకుంటున్నాడు. కాస్త టైం తీసుకుని మా ఫ్యామిలీని కలుస్తావా అని అడుగుతుంది. అతను ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిబ్బముఖం వేసుకుని ఆ రింగ్ తీసుకుని పాకెట్ లో పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది, ఒక్కసారి కలుస్తారా అని అంటే అతను సరే ఈ వీకెండ్ నేను ఖాళీగా ఉంటాను, అప్పుడు కలుస్తానని చెప్పగానే మియాన్ థ్యాంక్స్, అయినా ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా కనిపించావు తెలుసా, నేను కింద పడబోయినప్పుడు చాలా భయపడ్డాను, ఎగ్జాక్ట్ టైం కి నువ్వు అక్కడే ఉన్నావు అని కొంచెం బ్లష్ అవుతూ చెప్తుంటే షిన్ కూడా లోపల లోపల బ్లష్ అవుతాడు. అది అబ్జర్వ్ చేసిన ఆమె లేచి, అమ్మయ్యా వీడిని కూల్ చేయడం చాలా ఈజీ, ఫైనల్ గా ఆ బయట లాక్ చేసిన విషయం మర్చిపోయినట్టున్నాడు అని అనుకుంటూ ముందుకెళ్ళబోతుంది. కానీ కాలు సోఫాకు తగులుకొని కింద పడబోతుంటే మనోడు గట్టిగా పట్టుకుంటాడు. దాంతో మియాన్ అన్ఎక్స్పెక్టెడ్ గా అతని పైనే పడుతుంది. అంతేకాక అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యాక్సిడెంటల్ కిస్ కూడా జరుగుతుంది. ఆమె చేతులేమో అతని చెస్ట్ పై ఉంటాయి. ఒక్కటే నొక్కుతూ అరే వా ఇది ఎంత ఫన్ గా ఉంది అని ఎంజాయ్ చేస్తూ ఇంకా ప్రెస్ చేస్తుంది. షిన్ కి డౌట్ వచ్చి ఏమేంటి నాపై ట్రై చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే మియాన్ చటుక్కుని లేచి సారీ అని చెప్పి తన రూమ్ లోకి పరిగెత్తుతుంది. షిన్ లేచి కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి నీళ్లు తాగుతాడు. కానీ ఇందాక సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని ఆల్రెడీ అన్ని చేసేసాం కదా, కానీ ఇప్పుడెందుకు సిగ్గుపడుతున్నాను చిచ్చి అనుకుంటూ టై విప్పుతాడు. ఇక్కడ మియాన్ హార్ట్ ఏమో ఫుల్ స్పీడ్ గా కొట్టుకుంటుంది. గుండెని కొట్టుకుంటూ నాకేమవుతుంది, నేనెందుకు ఇలా సిగ్గుపడుతున్నాను, ఏదేమైనా అతను నా హస్బెండే కదా అనుకుంటూ బెడ్ ఎక్కుతుంది. ఎలాగోలా 6 months గడిపేస్తే చాలురా దేవుడా అని డిసైడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే ఉంటుంది. మార్నింగే లేచి మియాన్ బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అతను రాగానే గుడ్ మార్నింగ్ మిస్టర్ షిన్ అని విష్ చేస్తుంది. మనోడేమో పిచ్చ నర్వస్ అవుతూ వెనకాల నుంచి వస్తాడు. ఈమె చాలా ఈకలిస్తూ ఉండేసరికి నిన్న రాత్రి విషయం అప్పుడే మర్చిపోయిందా అని డల్ గా వచ్చి అక్కడ కూర్చోబోతుంది. ఆమె లిప్స్ ని ఒక్కటే చూస్తుంటాడు. ఆమె లిప్స్ ని వేరే ఆడవాళ్ళ లిప్స్ ని కంపేర్ చేసుకుంటూ ఈవెన్ ఈమె లిప్ కర్వ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ లైన్ లో ఉన్నాయో అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే మియాన్ మిస్టర్ షీన్ ఏమైంది అని అడిగితే ఏం లేదు అని బ్రేక్ఫాస్ట్ చూసి ఈమె నన్ను నిజంగానే ఒక కస్టమర్ లా ట్రీట్ చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ చాలా డిషెస్ ఉంటాయి. అప్పుడు మియాన్ నిన్న నువ్వు సరిగ్గా తినలేదు కదా, అందుకే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని కాస్త తక్కువే తెచ్చాను అని చెప్తుంది. అతను ఆ ప్యాన్ కేక్స్ ఎక్కడా అని అడిగితే మియాన్ ఆ అమ్మాయి ఈ రోజు పెట్టలేదు అని చెప్పి వేరే ఐటమ్ ఇస్తూ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినండి అని అంటే అతను తింటూ నిజంగానే టేస్టీగా ఉందే అని అనుకుంటాడు. అతను నీకే సామాన్లు కావాలన్నా స్వయంగా కొనుక్కో లేకపోతే నాకు చెప్పు అని అంటే మియాన్ నాకు ఒక ఎక్సర్సైజ్ బైక్ కావాలి అని చెప్తుంది. ఆ తర్వాత షోరూమ్ నుంచి రిప్రజెంట్ చేసి ఒక పార్టీ నడుస్తుంటుంది. దానికి హీ ఇంకా ఈ లీ కూడా వచ్చుంటారు. అప్పుడు హీ మాటల్లో ఈ పార్టీకి మిస్టర్ షిన్ కూడా వస్తారట, నువ్వు ఆయన ముందు మంచి ఇంప్రెషన్ కొట్టు అని లీకి ఎక్కబోస్తుంటే అదే టైంలో మియాన్ని చూసి ఏ నీకు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఎలా దక్కిందే, కార్లు అమ్ముకుంటూ ఇక్కడ ఎవరైనా షుగర్ డాడీ దొరుకుతాడేమో నన్ను వచ్చావా అని వెటకారం చేస్తుంది. మియాన్కి మండి నేను నా షోరూమ్ తరపున వచ్చానమ్మా అని వెళ్ళబోతుంటే హీ ఆమెను పట్టుకుని ఎవరైనా బాగా బలిసినోడు కోసం వెయిట్ చేస్తున్నావా, ఎందుకంటే నిన్నెవరు పట్టించుకున్నట్టుంది అని అంటుంటే మియాన్ మేడం నాకు ఆల్రెడీ పెళ్ళైంది, కానీ నీ సంగతి ఏంటి, లాస్ట్ టైం ఫోటోలో వేరే లివింగ్ పార్ట్నర్ తో ఉన్నావు, ఇప్పుడు చూస్తే పర్సన్ నే మార్చేసావు అని ఇస్తే ఈ మధ్యలో ఏ ఫోటో దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే హీ కవర్ చేస్తూ అదే ఏం లేదు ఇదేదో పిచ్చిగా మాట్లాడుతోంది అని అంటే మియాన్ అవునా నువ్వింకా రిచ్ కుర్రాలను వెతికే పనిలో ఉన్నావు కదా, ఇక నీ బాయ్ ఫ్రెండ్ కి ఏం తినిపిస్తావులే అని అంటుంది. ఇంతలోనే షిన్ అక్కడికి వస్తాడు. ఇతనెవరు అని అడిగితే మియాన్ తన చేయి పట్టుకుని నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. ఏ అవునా మరి బావగారు ఏం చేస్తుంటారో, డ్రెస్సింగ్ చూస్తుంటే ఏదో కంపెనీ బాస్ లో వచ్చి వాలారు అని వెటకారం చేస్తుంటే షిన్ ప్రౌడ్ గా నేను డ్రైవర్ ని అని అదే దిబ్బ ముఖం వేసుకొని చెప్తాడు. దాంతో ఈ దెబ్బకి నవ్వుతూ నువ్వు ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకున్నావా, సిగ్గుచేటని ఇంట్లో చెప్పలేదు కదా అని అంటే లీ అవును ఇది అందరికి బరువే వేస్ట్ ఫెలో అని అంటుండే మియాన్ కి పిచ్చ కోపం వస్తుంటే షిన్ అతన్ని ఆపి ఎవరా నువ్వు బరువు అనింది అని సీరియస్ గా అడుగుతుంటే లీ ఈమె మమ్మీతో కలిసి మా ఫ్యామిలీలోకి వచ్చింది, బరువు కాక ఇంకేంటి అని అంటే మియాన్ నేను మా మమ్మీతో ఫ్యామిలీలోకి వచ్చానని ఒప్పుకుంటాను, కానీ నా ఖర్చులన్నీ ఎప్పుడు నేనే భరించుకున్నాను, నా జాబు నా హస్బెండ్ ని నేనే వెతుక్కున్నాను, కానీ నువ్వు మాత్రం వేరే దాని బాయ్ ఫ్రెండ్ ని కూడా కొట్టేశావు అని గట్టిగా ఇచ్చి పడేస్తుంటే లీ కోపంతో ఒక డ్రైవర్ పెళ్ళాని వయ్యుండి ఎంత ఎగిరెగిరి పడుతున్నావు, నిన్ను ప్రతి కార్ షోరూమ్ లో నుంచి బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తాను అని బెదిరిస్తున్నప్పుడే దూరం నుంచి అసిస్టెంట్ బాస్ అని పిలుస్తాడు. అందరూ షాక్ గా చూస్తుంటే షిన్ గుర్రుమని సైగ చేయడంతో అసిస్టెంట్ సైలెంట్ అయిపోతాడు. షిన్ మియాన్ చేయి
పట్టుకుని ఇక్కడ టైం వేస్ట్ చేయకు పద వెళ్దాం అని తీసుకెళ్లబోతుంటే ఈ వెనక నుంచి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కనీసం దీనికి కోపం కూడా రావట్లేదు చూడు, డ్రైవర్ ని పెళ్లి చేసుకున్నావు కదే, లైఫ్ లాంగ్ ఇలాగే చావాలి నువ్వు అని అరుస్తుంటే షిన్ కి మండుతుంది. అందుకే ఆమె నాపి నీకు అసలు కోపం రావట్లేదా అని అడిగితే మియాన్ దేనికి కోపం, ఇందులో కోపడ్డానికి ఏముంది, డ్రైవర్ అయితే తప్పేంటి, కష్టపడి నీ డబ్బులు నువ్వు సంపాదిస్తున్నావు కదా, వేరే వాళ్ళ రక్తం తాగే వాళ్ళతో పోలిస్తే ఇది చాలా రెస్పెక్టబుల్ జాబ్ అని చెప్తుంది. అంతలోనే మనోడు అసిస్టెంట్ వచ్చి వాళ్ళిద్దరిని లోపలికి రాకుండా ఆపుతాడు. లీ పొగురుతో రోయ్ ఎవడ్రా నువ్వు నన్ను ఆపడానికి అని అంటే అసిస్టెంట్ నేనెవరో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు మిస్ మియాని అన్ని చోట్ల నుంచి బ్లాక్ చేస్తానని అన్నావు కదా, అది నీకు కుదిరేలా లేదు, మా బాస్ చెప్పారు ఇలా నోటికొచ్చినట్టు వాగే వాళ్ళు కార్పొరేషన్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుందని, ఎందుకంటే మా బాస్ ఇక్కడే ఉన్నారు, ఈ షో అంతా చూశారు అని వార్నింగ్ ఇస్తాడు. షేన్ సైగ చేయడంతో అసిస్టెంట్ వాళ్ళ వెనకాలే వెళ్తుంటాడు. దాంతో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతూ వీడి బాస్ ఎవరబ్బా, ఆ షిన్ జస్ట్ డ్రైవరే కదా అని అనుకుంటారు. మియానేమో అతను నీ బాస్ అసిస్టెంటా, నీ బాస్ నిజంగానే చాలా పవర్ఫుల్, అయినా నువ్వు వేసుకునే బట్టలు ఎందుకు ఎప్పుడు మామూలుగా ఉండవు, చాలా కాస్ట్లీగా హై రిప్రజెంటేటివ్ గా ఉంటాయి, అసలు నువ్వెవరు అని అడిగితే మనోడు అదే దిబ్బ ముక్క వేసుకుని ఏం చెప్పలేకపోతుంటే అసిస్టెంట్ మధ్యలో అందుకొని అది షిన్ గారు మా బాస్ కి పర్సనల్ డ్రైవర్ కదా, బాస్ కి ఇతని మీద చాలా నమ్మకం ఉంది, అందుకే ఇతను నీట్ గా డ్రెస్అప్ అయి రావాల్సి ఉంటుంది అని కవర్ చేస్తుంటే మియాన్ అలాగైతే నీ బాస్ చాలా మంచివారు అని అనుకుంటూ ముందుకెళ్తుంది. చిన్న అసిస్టెంట్ కి సైగ చేసి వెనకాల రావద్దని ఆపేస్తాడు. అతని బిహేవియర్ చూసి అసిస్టెంట్ బాస్ బెట్ 6 months కాదు, ఒక్క నెలలోనే ఏమో ప్రేమలో పడిపోతారు అని మనసులో నవ్వుకుంటాడు. పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు వాళ్ళ డొక్కు కారులో వెళ్తుంటే వాళ్ళిద్దరిని వీళ్ళిద్దరు చూసి లోపలేమో బాగా బిల్డప్ ఇచ్చారు, కానీ వెళ్లేది మాత్రం ఒక డొక్కు కారులోనా అని వెటకారం చేస్తారు. మియాన్ అది చూసి సారీ మిస్టర్ షిన్, నేను మన పెళ్లి మ్యాటర్ ని సీక్రెట్ గా ఉంచలేకపోయాను అని చెప్తే తను పర్లేదులే నువ్వందరికీ చెప్పొచ్చు అని అంటుంది. మియాన్ కారులోనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఆ మాటలు చెప్పేటప్పుడు మనోడు కారు దోలే విధానం చూడాలి, ఎడో పర్వతం ఎక్కి కారు దోలుతున్నట్టుంది. ఆ తర్వాత స్లోగా మాటల్లో ఆమె నిద్రపోతుంది. మనోడు ఆమెకు కోట్ కప్పి ఆమె ఫేస్ ని అలానే చూస్తూ ఉంటాడు. కొంచెం స్మైల్ కూడా చేస్తాడు. కాసేపటికి రియలైజ్ అయ్యి నేనేంటి నవ్వుతున్నాను అని వెనక్కి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక ఆమె ఇంకా పడుకునే ఉంటుంది. లేపడం ఎందుకులే అని చెప్పి చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి నిన్న రాత్రి మిస్టర్ షిన్ నన్ను ఇంటికి తీసుకొస్తున్నాడు కదా, కానీ నేను బెడ్ పైకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ బయటకు వస్తుంది. మనోడు ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెట్ చేసి ఉంటాడు. అది చూసి నువ్వు బ్రేక్ఫాస్ట్ తెచ్చావా అని అంటే అతను అవునంటాడు. పైగా మనోడు ఎగ్ బర్గర్ తింటుంటే మియాన్ షాక్ అవుతుంది. అది కూడా లొట్టలేసుకొని తింటుంటాడు. అప్పుడు మాటల్లో మా అన్నయ్య నిన్ను కలవాలనుకుంటున్నాడు, ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నావా అని అంటే అతను ఓకే అంటాడు. కట్ చేస్తే మియాన్ వర్క్ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక బామ్మ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. గ్రీన్ లైట్ అవ్వగానే ఒక కార్ స్పీడ్ గా వచ్చి ఆమెను గుద్దబోతుంటే ఎగ్జాక్ట్లీ ఈమె పరిగెత్తుకెళ్లి ఆమెను కాపాడుతుంది. తర్వాత ఆమెను పక్కన కూర్చోబెట్టి మీరు బానే ఉన్నారు కదా అని అంటే ఆమె బానే ఉన్నానమ్మా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడకపోతే ఈ ముసల్దాన్ ఎముకలు విరిగిపోయేవి అని ఆమె చేతికున్న దెబ్బను చూసి అయ్యో నీ చేతికి దెబ్బ తగిలిందేంటమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటే మియాన్ లేదు ఇది చిన్న దెబ్బే కదా దానంతట అదే తగ్గిపోతుంది అని చెప్పి బయలుదేరుతుంది. అంతలోనే ఆమెకి కాల్ వస్తుంది. మేడం ఎక్కడున్నారు, నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్లేసరికి సీఈఓ గారు చాలా కంగారు పడుతున్నారు అని మెయిడ్ చెప్పగానే బామ్మ కంగారా, తొక్కేం కాదు, వాడు 2 నెలల నుంచి నన్ను ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు, ఇప్పుడు కంగారు పడుతున్నాడా, ఆ వెదవకి చెప్పు ఇప్పుడే నాపై టికెట్ తెగిపోయేది, నా పిండం పెట్టడానికి కూడా రెడీగా ఉండమని చెప్పు అని కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. మియాన్ ఆఫీస్ కి రాగానే ఆమె ఫ్రెండ్ చేతికున్న దెబ్బను చూసి ఏమైంది అని అడిగితే మియాన్ పొరపాటుని కింద పడ్డాన్లే అని ఆమె ఇంటి దగ్గర దింపడానికి వచ్చిన టైంలోనే షిన్ చెత్త పారడానికి బయటకు వస్తాడు. అతన్ని చూసి ఎవరే ఇతను, చూడ్డానికి ఇంత భయంకరంగా ఉన్నాడు, గుడ్ల గుబలాగా గుడ్లేసుకుని అట్లా చూస్తున్నాడు అని అడిగితే మియాన్ అతను నా హస్బెండ్ అని చెప్తే ఆమె వావ్ నీకు పెళ్లి కూడా అయిపోయిందా అని ఎగ్జైట్ అవుతూ ఆమె థింగ్స్ అని షిన్ చేతికిచ్చి మీ వైఫ్ ని జాగ్రత్తగా చూసుకోండి చేతికి దెబ్బ తగిలింది అని చెప్పి వెళ్లిపోతుందా. అతనేమో నెర్వస్ అవుతూ నీకు దెబ్బ తగిలిందా ఎక్కడా అని అంటే మియాన్ చిన్న దెబ్బలే అని అంటుంది. కానీ అతను వెంటనే లోపలికెళ్లి మెడిసిన్ బాక్స్ తీసుకొస్తాడు. ఏది చెయ్యి పైకెత్తు అని చెప్పి ఆమెకి మందు రాస్తూ ఊదుతుంటాడు. అది కూడా ఆమెకి చాలా దగ్గరగా వచ్చి కేరింగ్ గా చేస్తుంటాడు. అతని దెబ్బను చూస్తూ ఎలా తగిలింది అని అంటే ఆమె ఒక బామ్మ రోడ్డు దాటుతుంటే కాపాడాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదనుకుంటా, పాపం కారు గుద్దుంటే ఆ ఫ్యామిలీ తర్వాత చాలా బాధపడేది, ఛీ ఆమె మన వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ
వీళ్ళకసలు బుద్ధుందో లేదో అని అనుకుంటూ మనోడు కేరింగ్ చేయడం చూసి వీడు చూడ్డానికి చాలా కోపిస్టోడ్లా ఉంటాడు. కానీ రియల్ గా ఎంత జెంటిల్ అని మనసులో అనుకుని థ్యాంక్స్ చెప్తుంది. అతను బ్యాండేడ్ వేసి అంతా వేసి సర్దుకుని వెళ్లే ముందు నిజంగా నేను అంత భయంకరంగా కనిపిస్తున్నానా అని అడిగితే మియాన్ షాక్ అవుతూ ఏంటి అని అంటే అతను నెర్వస్ అవుతూ ఆ బాక్స్ అక్కడ పెట్టి లేచి వెళ్లబోతుంటే ఆమె వెనక్కి పిలిచి ఆగు, నా హస్బెండ్ అస్సలు భయంకరంగా ఉండడు, పైగా చాలా క్యూట్ గా ఉంటాడు. మిగతా వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, నువ్వు మాత్రం వర్రీ అవ్వకు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళగానే అసిస్టెంట్ కి కాల్ చేసి రే, ఒక అమ్మాయి అబ్బాయిని క్యూట్ అని పిలిస్తే దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. అసిస్టెంట్ కి నవ్వొచ్చి బాస్, మిస్ మియాన్ కేమన్నా కళ్ళు దొబ్బాయా, ఆమె మీ ఫేస్ ని సరిగ్గా చూడలేదా, మీరు హట్ అవుతారని క్యూట్ అని చెప్పుంటుంది, లేదంటే మిమ్మల్ని క్యూట్ అని ఎవరంటారు బాస్ అని అంటే షిన్ ఫేస్ చూడాలి, పిచ్చ ఫన్నీగా ఉంటది. అవునారా, అలా అనిపిస్తుందా, అయితే రేపటి నుంచి నా వైఫ్ కి 6 కిలోమీటర్స్ దూరం ఉండరా, చాలా ఎక్కువ నోరు లెగుస్తుంది, కనిపించావో నీకు పెళ్లి బాజా వాయిస్తాను జాగ్రత్త అని కాల్ కట్ చేసి ఛీ వీడొక వేస్ట్ అసిస్టెంట్ గాడు అని తిట్టుకుంటూ వెళ్లి అక్కడ మియాన్ ఎలుక పెళ్లి ఉంటుంది కదా దాంతో ఆడుకుంటాడు. ఆ తర్వాత మియాన్ వీకెండ్ లో వాళ్ళ బ్రదర్ వాళ్ళు వస్తున్నారు కదా, సో ఏం ప్రిపేర్ చేద్దాం అని అడిగితే అతను నేను చాలా రకాల డిషెస్ రెడ్ వైన్ అన్ని ప్రిపేర్ చేయించాను అని అడిగితే మియాన్ అతను అయినా రెడ్ వైన్ తాగడు, అయినా ఇన్ని డిషెస్ తెప్పించడం ఎందుకబ్బా, నేను ఇంట్లో వంట చేసేదాన్ని కదా, నువ్వెందుకు ఇంత తగలేస్తున్నావు అని అంటే అతను స్మైల్ చేయడం చూసి మియాన్ నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు అని దగ్గరికి వచ్చి తన 2 వేళ్లతో అతని లిప్స్ పైన స్మైల్ బొమ్మలా పెడుతుంది. నువ్వు ఇంకా ఎక్కువగా నవ్వాలి, ఎప్పుడు ఇలా అని పెట్టుకొని ఉండకు, ఒకవేళ నువ్వు నవ్వట్లేదని నిన్ను జాబ్ నుంచి ఫైర్ చేస్తే ఈ రోజుల్లో కొత్త జాబ్ దొరకడం ఎంత కష్టమో తెలుసా అని చెప్తుంటే చిన్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయి లోపల లోపల బ్లష్ అవుతూ ఉంటాడు. పైగా లిప్స్ పట్టుకుని అదే గుర్తు తెచ్చుకుని ఆఫీస్ లో కూడా ఒకటే సిగ్గుపడుతుంటాడు. అది చూసిన అసిస్టెంట్ ఈ బాస్ గడు నిన్నటి వరకు బానే ఉన్నాడు కదా, ఈ రోజు మళ్ళీ తెగ మురిసిపోతున్నాడంటే మియాన్ మ్యాటర్ అయి ఉంటుంది, ఇలాగే ఉంటే బాస్ ఆమెకి అతుక్కుపోతారు, అందుకే నేనే ముందే అతుక్కుపోతాను అని అనుకుంటూ బాస్ బామ్మగారు దొరికేశారు, నిన్న ఆమెకి ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అవ్వబోయిందంట అని చెప్తే షిన్ షాక్ అయ్యి అవునా, నాకు ముందే ఎందుకు చెప్పలేదురా అని టెన్షన్ పడతాడు. అతను ఫోన్ చేయబోతుండే లోపే ఆ బామ్మే డైరెక్ట్ గా ఆఫీస్ కి వస్తారు. అతను పరిగెత్తుకెళ్లి ఆమెను పట్టుకుని వస్తే ముసల్దానా నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే ఆవిడ ఈ ముసల్ని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందరా, నెల రోజులవుతుంది ఓల్డ్ ఎస్టేట్ కొచ్చి నన్ను చూసి అని కోప్పడుతుంటే కజిన్ బామ్మ చాలా భయపడింది, కాస్త ఊదార్చొచ్చు కదా అన్నయ్య, అలా ముచ్చుమొగ వేసుకుని ఉండకపోతే అని అంటాడా. బామ్మ ఏడుస్తుంటే అతను కూర్చోబెట్టి అసలు ఏమైందే అని అడుగుతాడు. కరెక్ట్ టైం కి ఒక మంచి అమ్మాయి వచ్చి నన్ను పక్కకు లాగి కాపాడింది, లేకపోతే ఈ రోజు టపా కట్టేసేదాన్ని అని చెప్తుంటే షిన్ అదే కారు ఏ బ్రాండ్ నెంబర్ ఏదైనా గుర్తుందా అని అడిగితే బామ్మ అవి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఫస్ట్ నా కోసం ఆ అమ్మాయిని వెతికి పట్టుకో, నేను ఆమెకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ జన్మకి నా రుణం తీరదు, ఆమెనే నేను మన షిన్ ఫ్యామిలీకి పెద్ద కొడీలుగా చేసుకుంటాను అని చెప్పగానే అతను ఆమె ఎలాంటిదో నీకు తెలుసానే, అలాని ఎవరినో ఒకరిని ఎలా చూస్ చేసుకుంటావు అని అడిగితే ఆమె నాకు తెలీదు, తను ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడింది అది మాత్రమే తెలుసు అని అంటే అతను అలా అయితే నేను చచ్చినా వెతుకును అని అంటే బామ్మ వెతకపోతే పో నేనే వెతుక్కుంటాను, ఆమె దొరికిన రోజు నువ్వు రెడీగా ఉండు అని అంటే అతను దేనికి రెడీగా ఉండాలి అని అంటే బామ్మ పెళ్లి చేసుకోవడానికి అని అంటే కజిన్ బ్రో నీ బ్యాడ్ లక్ ఏ రేంజ్ లో ఉందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది బ్రో అని నవ్వుతుంటే షిన్ రేయ్ మూసుకోరా, నీకెందుకురా అంత దూలా, నువ్వే పెళ్లి చేసుకో అని తిడతాడు. కజిన్ దెబ్బకు పారిపోగానే షిన్ కి డౌట్ వస్తుంది, మియాన్ కి కూడా నిన్నే దెబ్బ తగిలింది, ఆమె కూడా ఒక ముసలామని కాపాడి ఆ దెబ్బ తగిలించుకుంది, కొంపదీసి ఆమె కాపాడింది మా బామ్మనేనా, అంటే నిన్న అంతగానం తిట్టిన ఆ బాధ్యత లేని మనవని నేనేనా అని షాక్ అవుతాడు. ఆ తర్వాత మియాన్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ని ఆమెకి పరిచయం చేస్తుంది. వాళ్ళు కార్ లో వెళ్లబోతుంటే మియాన్ స్కూటీకి అడ్డంగా వేరే స్కూటీ ఉండడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ తనకి హెల్ప్ చేయడానికి వస్తాడు. అతను ఆమె స్కూటీని పక్కకు జరిపి హెల్ప్ చేసి యాన్ ఇచ్చిన సూట్ కేస్ ని ఆమెకు అందిస్తాడు. అదే టైంలో షిన్ ఇదంతా దూరం నుంచి చూస్తాడు. వీడు BMW కార్ వేసుకుని వస్తే ఈ BMW వాడితో ఈమె ఎందుకంత హ్యాపీగా నవ్వుతోంది, అసలు వీడు ఈమెకేమవుతాడు అని కోపంతో రగిలిపోతుంటాడు. మియాన్ యాక్చువల్ గా కార్ లో కూర్చున్న యాన్ ని చూసి స్మైల్ చేస్తుంటే అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు. అసిస్టెంట్ కూడా బాస్ ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందిలే అని సర్ది చెప్తుంటే షిన్ కోపంతో నాకు ద్రోహం చేయనని చెప్పావు కదా మియాన్ అని అనుకుంటాడు. అసిస్టెంట్ బాస్ మీరేమైనా జలస్ ఫీల్ అవుతున్నారా అని అంటే అతను జలస్ అంటే ఏంటి అన్నట్టు ఏంటి అని గుర్రుమని చూస్తే అసిస్టెంట్ అదే బాస్ మీకు ద్రోహం జరుగుతుందని బాధగా ఉందా, లేక మిస్ మియాన్ వేరే కురాన్ని చూసి నవ్వుతుందని కడుపు మండుతోందా అని అడిగితే షిన్ నువ్వు మూసుకొని డ్రైవ్ చేయి లేకపోతే నిన్ను తొక్కేస్తాను అని అరవగానే అసిస్టెంట్ ఈ రోజు గ్యారంటీగా పెద్ద యుద్ధం జరిగిపోతుంది, మియాన్ మేడం మీరు ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. షిన్ ఇంటికొచ్చి మియాన్ని బాగా నిలదిద్దాం అనుకుంటాడు, కానీ డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె ఫుల్ డిషెస్ రెడీ చేసి పెట్టుంటుంది.
ఆమెను చూడగానే ఈమె ఇంట్లోనే ఉందా అని అనుకుంటూ ఏంటిదంతా సడన్ గా ఏదో హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటే మియాన్ అవును చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నా శాలరీ డబుల్ అవుతుంది అని అంటే అతను అయితే ఇది సెలబ్రేషన్ పార్టీనా ఫుల్ ఎగ్జైట్ అవుతూ తింటాడు కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి అయ్యో నేను కోపంగా ఉందాం అనుకున్న విషయాన్నే మర్చిపోయానే అంటే ఆ అసిస్టెంట్ గారు చెప్పింది నిజమేనా నాకు కోపం వల్ల ఆమె వేరే వాడితో మాట్లాడుతున్నానా అని డౌట్ వస్తుంది అంతలోను మియాన్ ఆమె ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సూట్ కేసు పట్టుకుని వస్తుంది అది చూసిన షిన్ చాలా కోపంగా ఆ పిల్లోడు ఇచ్చిన గిఫ్ట్ నాకు చూపిస్తోందా అని షాక్ అవుతుంటే మియాన్ నా ఫ్రెండ్ ఈ బ్యూటిఫుల్ క్రాకరీ సెట్ ని గిఫ్ట్ గా ఇచ్చింది బాగుంది కదా అని అంటే షిన్ అవును కానీ నేను అటుగా వస్తూ నిన్ను ఒక కుర్రాడితో చూశాను అని అంటే మియాన్ నీకు ఈ మధ్య నా విషయాల్లో ఇంత ఇంట్రెస్ట్ వస్తుందేంటి అని అడిగితే అతను కవర్ చేస్తూ ఏదో ఊరికే అడిగాను అతను నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా అని అంటే మియాన్ అవును నా స్కూటీ ఇరుక్కుపోతే హెల్ప్ చేశాడు అని చెప్తే మనోడు సీరియస్ గా నీకో విషయం తెలుసా అది హెల్ప్ ఎలా అవుతుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికే ఇలాంటి పనులు చేస్తాడు నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే మియాన్ అతను నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ కూడా మనకి వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది నేను నన్ను ఇంటి దగ్గర దింపడానికి వచ్చింది చూడు ఆ అమ్మాయి అని చెప్పగానే ఇతను వెంటనే కూల్ అయిపోయి ఓ అలాగా అని కామ్ డౌన్ అవ్వగానే మియాన్ ఇతను జెలస్ ఫీల్ అవుతున్నాడా అని కొంచెం బ్లష్ అవుతూ అన్నట్టు మా అన్నయ్య రేపు వస్తున్నాడు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి అడిగితే నీకు ఇష్టం ఉంటే చెప్పు లేకపోతే లేదు అలాగే మనం ఇద్దరం ఎంతకాలం నుంచి తెలుసు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కూడా అడగొచ్చు దానికి మనం ఇద్దరం చాలా కాలం నుంచి తెలుసని నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుని ప్రపోజ్ చేసావని చెప్పు అని రేపు మాట్లాడాల్సినవన్నీ చెప్తూ మళ్ళీ అప్పచెప్పించుకుంటుంది అతనితో షిన్ డైరెక్ట్ గా ఆమె కళ్ళలోకి చూస్తూ అవును నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మనకి పరిచయం చాలా కాలంగా ఉంది నేను నీతో ఇక నుంచి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు అతను ఆ డైలాగ్ చెప్తుంటే మియాన్ అతని వైపే చూస్తూ ఇదేంటి ఇతను చాలా రియల్ గా చెప్తున్నాడు అని ఇంప్రెస్ అయిపోతుంది షిన్ నేను నీకు ఇంత హెల్ప్ చేశాను కదా మరి నాకు థ్యాంక్స్ చెప్పవా అని అంటే ఎలా చెప్పాలి అని అడిగితే వీక్లీ ట్వైస్ వంట చేసి పెట్టు నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు అని అంటే మనోడు ఒక క్రెడిట్ కార్డ్ తీసి ఇస్తాడు కావలసినవన్నీ కొనుక్కోడానికి దానికామె సరే అయితే ఒక పని చేయి నువ్వు ఎలాగో ఖర్చులన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి తిన్న వెంటనే నా కోసం సామాన్లు కడుగు అనగానే మనోడు ముక్కల్లో సామాన్లు కడగాల ఎలా అని అనుకుంటూ పాపం కడుగుతుంటాడు ఆ కడిగిన సామాన్లను మియాన్ చూసి వావ్ నువ్వు కడిగిన సామాన్లు తలతలలాడి మెరిసిపోతున్నాయి నువ్వు గిన్నెలు గడగడానికే పుట్టినట్టుంది తోమి తోమి మెరిపిచ్చేస్తున్నావు అని నవ్వుతుంటే చిన్న ఆమె దగ్గరికి జరిగి అవునా అయితే ఇతన్ని ట్రై చేయాలని లేదా అని అడిగితే మియాన్ పిచ్చ నెర్వస్ అయిపోయి ఎప్పుడు సీరియస్ గా ఉండే ఈయన ఇంత ఫ్లోర్ చేస్తున్నాడేంటి అనుకుని షాక్ అవుతా అక్కడి నుంచి పరిగెడుతుంది మనోడి ముఖం కూడా దిబ్బ ముఖం నుంచి మామూలు ముఖం వచ్చి ఒక స్మైల్ ఇచ్చాడు ఆ తర్వాత ఆఫీస్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి బాస్ నేను లీగల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాను మీరు మిస్ మియాన్ కి డివోర్స్ ఇవ్వాలనుకుంటే మీకు పెళ్ళై ఎక్కువ రోజులు కాకపోయినా కూడా కనీసం ఒక 1 మంత్ కూలింగ్ పీరియడ్ పడుతుంది అని చెప్తాడా అతను డివోర్స్ మాట వినగానే ఏమన్నావ్ అని అంటే అసిస్టెంట్ అదే బాస్ మీరు డివోర్స్ కావాలని అన్నారు కదా అని అంటే షిన్ రే నీకు వేరే పనేమీ లేదా పొద్దుగాలే తాగొచ్చావా అని కోప్పడుతుంటే అసిస్టెంట్ నిన్న రాత్రి మీరు మిస్ మియాన్ మీద చాలా కోపంగా ఉన్నారు కదా బాస్ అంటే మీకు డివోర్స్ ఇచ్చే ప్లానే లేదా అని అడిగితే అతను నిన్న ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అని కవర్ చేస్తుంటే అసిస్టెంట్ నేను ముందే చెప్పాను కదా బాస్ అది మిస్అండర్స్టాండింగ్ అని పైగా మీరు ఆమెతో ప్రేమలో పడతారని కూడా చెప్పాను చూసారా పడిపోయారు అని అంటే షిన్ ఆమె నా వైఫ్ కాబట్టి నేను తన్ని నమ్ముతాను అని అంటే అసిస్టెంట్ అంటే మీకు నిజంగా ప్రేమ పుట్టిందా బాస్ అని అడిగితే అతను ఆలోచనలో పడతాడు వెంటనే లేచి వెళ్ళబోతుంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు బాస్ అని అంటే అతను ఎక్కడికేంట్రా నేను నా పిల్లంతో కలిసి కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు ఇంటికొచ్చి అక్కడ కూరగాయలు ఉండడం చూసి పాపం డల్ అయిపోయి అయ్యో నువ్వు ఆల్రెడీ కూరగాయలు కొనేసావా అని అంటే మియాన్ హా ఇవాళ ఇంట్లోనే ఉన్నాను కదా అందుకే కొన్నాను అని చెప్తే మనోడు డల్ గా వెళ్ళబోతుంటే సరేలే నేను వంట చేస్తున్నాను నువ్వు కాస్త వెజిటేబుల్స్ వాష్ చేయి అని చెప్తుంది అంతే పని చెప్పింది కదా మనోడు హ్యాపీగా గడగడానికి రెడీ అయిపోతాడు అతనేదో క్యాజువల్ గా పై నీళ్ళేసి గడుగుతాడు ఇదిగో గడిగేసాను చూడు అని ఇస్తే మియాన్ ఇలాగే నాకు అడిగేది వీటిపై చూడు గలీజ్ ఇంకా అలానే ఉంది నీట్ గా కడగాలి అని చెప్తున్నప్పుడే వాళ్ళ అన్నయ్య ఆమెను కలవడానికి వస్తాడు ఆ విధవగాడు నా చెల్లెల్ని గనక బాధ పెడితే ఈ పనసకాయతో వాడి ముఖం పచ్చడి పచ్చడి చేసి పడేస్తా అని మాట్లాడుకుంటూ డోర్ బెల్ కొడతాడా మియాన్ తన అన్నయ్య లోపలికి తీసుకెళ్లగానే అతను ఇల్లంతా చూస్తాడు ఇంతలో షిన్ కిచెన్ నుంచి బావగారు అని పిలుస్తాడు అతను వీడేంటి ఇలా దిబ్బ ఫేస్ పెట్టాడు నా పైన ఏమన్నా పగబడుతున్నాడా ఏంటి అయినా వీడు అప్రోన్ వేసుకుని ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం ఏంటి అని షాక్ అవుతాడు మియాన్ ఇతనే నా హస్బెండ్
హస్బెండ్ అని పరిచయం చేస్తే అతను అవును నన్ను షిన్నని పిలవండి అని అంటే వాళ్ళ అన్నయ్య అతనికి ఫ్రూట్స్ ఇవ్వగానే అతను కిచెన్ లోకి వెళ్ళి పెడతాడు. మియాన్ ఇప్పుడు హ్యాపీయేనా నీ బావగారిని కలిసావు అని అంటే ఇంకా లేదు అతనికి నా అప్రూవల్ దక్కేంత వరకు అస్సలు లేదు. ఏం చేస్తుంటాడు అని అంటే డ్రైవర్ అని అంటే నిజంగా డ్రైవరేనా నాకు చూస్తుంటే ఎంతో మందిని చంపి పారేసిన పెద్ద డేంజరస్ మాఫియాలా కనిపిస్తున్నాడు అని అంటే మియాన్ లేదు డ్రైవరే అని కవర్ చేస్తుంది. షిన్ వచ్చాక వాళ్ళ అన్నయ్య అసలు నువ్వు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మీ ఫ్యామిలీ సంగతి ఏంటి అని అడగగానే షిన్ మనసులో వామ్మో అన్నతమ్ములకి ముందే తెలుస్తుందేమో మియాన్ చెప్పినట్టే సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని అనుకుని ఆమె పక్కన కూర్చొని చేయి పట్టుకుని మేమిద్దరం ఒక యాక్సిడెంట్ వల్ల కలిసాం అని అంటే మియాన్ ఇది కాదు కదా చెప్పాల్సింది వేరేది ఎందుకు చెప్తున్నాడు అని షాక్ అవుతుంటే అతను అలానే పట్టుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేశాం. స్లోగా నాకు ఈమెపై ప్రేమ పుట్టింది. నేను మియాన్ తో లైఫ్ లాంగ్ ఉంటానని నమ్ముతున్నాను అని సీరియస్ టోన్ లోనే చెప్తుంటాడు. అప్పుడు మియాన్ ఈయనేంటి ఇంత సీరియస్ గా చెప్తున్నాడు అనుకుంటూ నెర్వస్ అయిపోయి కిచెన్ లోకి వెళ్తుంది. వాళ్ళనే మీ పేరెంట్స్ మియాన్ని కలిసారా అని అంటే అతను నాకు పేరెంట్స్ లేరు అని అంటే వాళ్ళన్నయ్య అయ్యో సారీ అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి మియాన్ తో ఉసే అతనికి పేరెంట్స్ లేరంట ఇంత ఇంపార్టెంట్ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే మియాన్ కూడా షాక్ అవుతుంది. అతను ఆర్ఫన్ అని తెలిసి అందుకేనా ఎప్పుడు సీరియస్ ఫేస్ పెడతాడు స్ట్రాంగ్ గా ఉండడానికి తను తాను ఫోర్స్ చేసుకుంటున్నట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మియాన్ లేనప్పుడు వాళ్ళ అన్నయ్య షిన్ తో మాట్లాడతాడు. నా చెల్లెలు ఎప్పుడు ఈజీ లైఫ్ గడపలేదు. చిన్నప్పుడే మేము నాన్నని కోల్పోయాం. ఆమెకు 8 years ఉన్నప్పుడు మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. కానీ వాళ్ళెప్పుడు ఆమెను సరిగ్గా చూసుకోలేదు. తన ఖర్చులన్నీ తనే భరించుకుంది. నిన్ను పెళ్లి చేసుకునే డెసిషన్ కూడా తనదే. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ప్రతిదీ ఒంటరిగా అనుభవించనివ్వకు. నువ్వు ఆమెతో మిస్బిహేవ్ గనక చేస్తే డ్రైవర్ అయినా లేదా బిగ్ షాట్ అయినా కూడా నాకు అనవసరం. నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇవ్వగానే షిన్ మీరు వర్రీ అవ్వకండి. ఇకపై నేను ఆమెని ఎప్పుడు బాధపడినివ్వనని ప్రామిస్ చేస్తాడు. మియాన్ బయట కూర్చొని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే అతను రాగానే ఆమెను అలానే చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నావు మా అన్నయ్య ఏమైనా భయపెట్టాడా అతను కొంచెం రూడ్ గా మాట్లాడతాడు కానీ మంచోడు అని చెప్తే షిన్ నీ పాస్ట్ గురించి చెప్పాడు అని అంటే మియాన్ ఇప్పుడు నాకు ఆ పాస్ట్ గురించి కొంచెం కూడా అవసరం లేదు ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే షిన్ నాకు అవసరం ఉంది. మీ అన్నయ్య అడిగినప్పుడు నువ్వు నేర్పించిన అబద్ధం చెప్పలేకపోయాను. నిజమే చెప్పాను. మనం పెళ్లి చేసుకున్నప్పుడు నీ వెనక ఏదో స్వార్థం ఉందనుకున్నా. నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. కానీ నువ్వు అలాంటి దానివి కాదు. నేను ఊరికే అనడం లేదు. నిజంగానే నీతో నా లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలనుకుంటున్నా అని ఆమె ఫేస్ పట్టుకొని నువ్వు కూడా నాతో బ్రతకాలనుకుంటున్నావా అని అడిగేసరికి మియాన్ లిటరలీ నెర్వస్ అవుతూ నువ్వు సీరియస్ గానే అంటున్నావా అని అంటే అతను అవును అనగానే మియాన్ సరే ఇకపై నేనేవి కొనుక్కొచ్చినా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకూడదు. నేను వండి పెట్టింది నువ్వు తినాలి. ఎప్పుడు ఫేస్ అలా ఉమ్మని పెట్టుకొని ఉండకూడదు అని అనగానే అతను నవ్వుతాడు. అప్పుడు మియాన్ అయితే ఇక నుంచి నెక్స్ట్ టైం నుంచి గిన్నెలు మెల్లగా తోము అవి చాలా కాస్ట్లీ పగిలిపోతాయి అని చెప్తే అతను ఇకపై ఆ గిన్నెలు తోమాల్సిన అవసరమే ఉండదు. నేను ఆల్రెడీ డిష్ వాషర్ ఆర్డర్ చేశాను అని నవ్వుతూ చెప్పగానే అతను ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేసి హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మియాన్ బయటకు వెళ్తున్నప్పుడు బామ్మ చూసి గుర్తుపట్టి ఓసి పిల్ల చివరికి దొరికావే నీకు సరిగా థ్యాంక్స్ చెప్పలేకపోయా. నువ్వు ఆ రోజు నన్ను కాపాడకపోయి ఉంటే ఈ రోజు నాకు పెద్ద కర్మ కూడా జరిగిపోయేది అని అంటే మియాన్ అయ్యో బామ్మ అలా అనకండి అని అంటే బామ్మ సరే కానీ నీ పేరేంటి అని అంటే ఆమె పేరు చెప్పగానే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటే మియాన్ షాక్ అయితే బామ్మ లేదమ్మా నాకు ఒక మనవడు ఉన్నాడులే వాడు బాగా ఉన్నాడు కొంచెం సిగ్గెక్కువ ఇంట్రోవర్ట్ అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడు అందుకే ఇప్పటికి సింగిల్ గానే ఉన్నాడు అని చెప్తే మియాన్ బామ్మ మీ మనవడు చాలా గ్రేట్ అయి ఉండొచ్చు కానీ నా పెళ్ళైపోయింది అని చెప్పగానే బామ్మ అసలన్నీ అడియాసలైపోతాయి. నీ నెంబర్ ఇవ్వు మాట్లాడుకుందాం అని నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత రోజు మియాన్ ఇంటికి వచ్చి షిన్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి ఒక లంచ్ బ్యాగ్ కూడా ఇస్తుంది. మనోడ చూసి ఏంటిది అని అంటే లంచ్ బ్యాగ్ అని అంటే అతను స్పెషల్ గా నా కోసమే చేసావా అని అడిగితే మియాన్ హా నేను తినడానికి కూడా చేసుకున్నాలే అని చెప్పగానే షిన్ ఆమెకి దగ్గరగా వస్తుంటే మియాన్ వెనక్కి జరుగుతూ టేబుల్ పై కూర్చుండిపోతుంది. అతను మన ఇద్దరి కోసమేనా అని అడిగితే మియాన్ అంటే ఒక్కోసారి నా లంచ్ నా ఫ్రెండ్ కూడా తింటుంది అని అనగానే ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని నా వైఫ్ చేసే వంట నా కోసం మాత్రమే ఉండాలి కాబట్టి నేనే తినాలి అని అంటే మియాన్ ఏమన్నావు అని అడిగితే అతను లంచ్ బాక్స్ తీస్తూ ఏ నా వైఫ్ ని నేను వైఫ్ అని పిలవకూడదా ఫస్ట్ లో మియాన్ అని పిలిచేవాణ్ణి కానీ ఇప్పుడు మనం మంచి లైఫ్ లీడ్ చేయాలి కదా అందుకే నిన్ను వైఫ్ అని పిలుస్తాను. నువ్వు కూడా ఇక నుంచి నన్ను హస్బెండ్ అని పిలవాలి. ఏది ఒకసారి పిలు అని అంటే మియాన్ హస్బెండ్ అని పిలవగానే ఫోర్ హెడ్ పై కిస్ చేసి థ్యాంక్స్ వైఫ్ లంచ్ ఇచ్చినందుకు నేను వర్క్ వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు. అని ఊపిరి పీల్చుకుంటుంటే మళ్ళీ ఆగి కొంచెం సిగ్గుపడుతూ నేను లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకొస్తాను బేబీ అని చెప్తుంటే సిగ్గు
మొగ్గలవుతుంది మనోడికి. ఇక్కడ మియాన్కి కూడా తెగ చెమటలు పడుతుంటాయి. ఆ తర్వాత షిన్ వాళ్ళ గ్రాండ్ మా కాల్ చేసి, అమ్మా ఈ రోజు ఫ్రీగా ఉన్నావా, నిన్ను డిన్నర్ కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అనంటే మియాన్, బామ్మ కానీ మా స్టెప్ డాడ్ బర్త్డే ఉంది, నేను రాలేను అనంటే ఆమె, నిజంగా ఎంత మంచి అమ్మాయో, ఛీ ఈ నా చెత్త మనవాడు ఏమి చేస్తావాడు, లేకపోతే ఇలాంటి కోడలు నాకు దక్కేది అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనోడు ఆఫీస్ లో ఉంటే తెగ మురిసిపోతూ ఉన్నప్పుడే అప్పుడే అసిస్టెంట్ వచ్చి షిన్ని చూసి, ఈ రోజేంటి ఈ బాస్ గడు తెగ నవ్వుతున్నాడు, పైగా మురిసిపోతున్నాడు అనుకుంటూ, బాస్ లంచ్ ఆర్డర్ చేయమంటారా లేక ఫ్రెంచ్ ఫుడ్ తింటారా, బయటికి వెళ్దామా అని అడిగితే మనోడు ఆ లంచ్ బాక్స్ జిప్పుని ఓపెన్ చేస్తూ ఆస్వాదిస్తూ అందులో నుంచి లంచ్ బాక్స్ తీసి అసిస్టెంట్ ముందు పెట్టి, ఇది నా భార్య నా కోసం పంపించింది, దీన్ని ఓవెన్ లో వేడి చేసి తీసుకురా అని చెప్పి బాక్స్ ని పట్టుకొని బయటకు వస్తాడు. ఎంప్లాయీస్ అందరు షాక్, బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరినైనా ఫైర్ చేయబోతున్నారా ఏంటి అని షాక్ అయి మాట్లాడుకుంటుంటే అతను మాత్రం, ఈ ఓవెన్ ఎలా యూజ్ చేయాలి అని అడిగితే ఒక ఎంప్లాయీ, దాన్ని ఓపెన్ చేసి లోపల పెట్టాలి బాస్ అంతే అని చెప్తే, అతను పెట్టగానే మూత తీసి పెట్టండి బాస్ అని అంటే అతను లోపలికి తొంగి చూస్తూ, ఇది వేడెక్కడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే, ఆ తర్వాత అది అయిపోగానే డైరెక్ట్ గా చేయి పెట్టబోతుంటాడు. బాస్ టవల్ తో పట్టుకోండి అని చెప్తాడు, కానీ అతను మూత పెట్టి దాంతోనే డైరెక్ట్ గా పట్టుకొని తీసుకెళ్తాడు. అంతలోనే గ్రాండ్ మా అక్కడికి వస్తుంది. ఆ లంచ్ ప్యాక్ అంతా చూసి, రేయ్ ఎవర్రా చేసింది ఇదంతా అంటే, మొత్తానికి నీకు ఒక అమ్మాయి దొరికిందా, సంతోషం సంతోషం, తెలుసారా నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని వెతికి పట్టుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, నీకు ప్రాప్తం లేదులే, ఆ అమ్మాయి పేరేంటో తెలుసా, మియాన్, ఆ అమ్మాయి చాలా మంచిది, అసలు నువ్వు కలిసి ఉంటే పక్కా ఇంప్రెస్ అయిపోయేవాడివి అని అంటే షిన్ లోపల లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం యాటిట్యూడ్ తో, అయినా బామ్మ నేను పెళ్లి చేసుకుంటానని నీతో ఎవడు చెప్పాడు అని అంటే ఆమె కోపంతో ఊగిపోతూ, ముచ్చుమొహోడు అని తిడితే అతను, బామ్మ నేనెందుకు పెళ్లి చేసుకుని అంటున్నానంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పగానే బామ్మ షాక్ అయ్యి, రేయ్ ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫులా ఏంటి అని అంటే బామ్మ షిన్ నుదిటిపై చేయి పెట్టి చూస్తూ, ఇకేమైనా ఫీవర్ వచ్చిందానే, ఏంటా చెత్త వాగుతున్నావు అని అనగానే అతను మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తూ, నేనేం బాగట్లేదే ముసల్దానా, ఇది చూడు అని అంటే బామ్మ, ఎవరిని పెళ్లి చేసుకున్నావురా అని అంటే, అదే అమ్మాయే మియాన్ని అని అనగానే ఆమె ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఆ సర్టిఫికేట్ గుంజుకొని, రే ఇది నిజంగానే మియాన్ కదరా, ఒరే అసిస్టెంట్ ఒకసారి నన్ను గిల్లురా, రే ఇది మైండ్ బ్లోయింగ్ న్యూస్ రా, మరి ఇప్పటి వరకు మియాని నన్ను కలవడానికి ఎందుకు తీసుకురాలేదురా బెదవా, కొంపదీసి తనతో లైఫ్ ఎంజాయ్ చేసి వదిలేద్దామనే ప్లాన్ ఏమైనా ఉందా నీకు అని అంటే అతను, అదేం లేదు ఈ రోజు నైట్ ఇంటికి తీసుకెళ్తాను అని అంటే ఆవిడ, ఈ రోజు నైట్ కుదరదురా, ఆమె వాళ్ళ స్టెప్ డాడ్ బర్త్డే పార్టీకి వెళ్తుంది అని అంటే మనోడు దిబ్బ ముఖం వేసుకునేసరికి, నీకు ఆ మాత్రం కూడా తెలీదా, ఏం మొగుడురా నువ్వు అని తిడుతుంది. ఆ నైట్ బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ స్టెప్ డాడ్ కి విష్ చేసి గిఫ్ట్ ఇస్తుంది. ఆ స్టెప్ సిస్టర్ ఉంటుంది కదా అదైతే ఓవర్ యాక్షన్ చేస్తూ, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి అని అంటే, అంకుల్ ఇంత చీప్ గిఫ్ట్ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా అని కోప్పడుతుంటే వాళ్ళ అన్నయ్యకి కోపం వస్తుంది. తను గిఫ్ట్ తెస్తే దానికి కూడా వంకర్లు పెడతారా అని ఫైర్ అవుతుంటే, వాళ్ళు పేదవాన్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని ఎగతాలు చేస్తారు. వాళ్ళ మమ్మీ కూడా ఎడ్డెముకుంది, మియాన్ ఇంత చీప్ గిఫ్ట్ ఎందుకు తెచ్చావు అని అడిగితే మియాన్, హలో నేనెందుకు కాస్ట్లీ గిఫ్ట్ తేవాలి, నేను మిమ్మల్ని అంకుల్ అని రెస్పెక్ట్ ఇచ్చాను తప్ప నా మీద ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నన్ను అనడానికి మీరెవరు, గిఫ్ట్ నచ్చకపోతే తీసుకోకండి అని గట్టిగా చెప్తుంటే వాళ్ళు, అంతేలే నువ్వు ఈ ఫ్యామిలీకి భారం అని తిడుతుంటే అప్పుడే ఎగ్జాక్ట్ టైం కి షిన్ వచ్చి మియాన్ని పట్టుకుని, అసలు నా వైఫ్ ఇచ్చే గిఫ్ట్ కి మీరు అర్హులే కాదు అని అంటే వాళ్ళు, చూడండి చూడండి వచ్చాడు డ్రైవర్ బావ గారు, ఏదో సీఈఓ లాగా తన వైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని అంటే షిన్ ఆ టై తీసుకొని, ఈ టై చాలా బాగుంది బేబీ, ఇంటికెళ్ళాక నాకు కడతావా అని మియాన్తో అంటాడు. వాళ్ళేమో ఈ కుళ్ళిపోయిన టైని నిధిలా చూసుకుంటున్నాడు, నిజంగా ఇద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్లే, దంతకు దగ్గ బొంత అని నవ్వుతుంటే షిన్ ఈ అసిస్టెంట్ కి సైగ చేయడంతో బాడీ గార్డ్స్ బోలెడ్ అని గిఫ్ట్, ఎక్స్పెన్సివ్ వాచెస్, వీళ్ళ ప్రాపర్టీ పేపర్స్ ఎవ్రీథింగ్ తీసుకొని వస్తారు. అంకుల్ అవన్నీ తనకేమోనని ఆశగా లేచి నిలబడతాడు. కానీ షిన్, బావగారు ఇవన్నీ నీకోసమే, నా వైఫ్ ని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్నందుకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. వాళ్ళన్నయ్య, నువ్వు నిజంగానే పెద్ద బిగ్ షాట్ అన్నమాట అని అంటే షిన్, సారీ మీ దగ్గర దాచాల్సి వచ్చింది, కానీ మియాన్ పై నా ప్రేమ నిజం అని వాళ్ళతో అన్ని బిజినెస్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని ఆమె చెయ్యి పట్టుకొని, బేబీ ఇంటికెళ్ళాక నీతో మాట్లాడాలి, నిన్ను మోసం చేసినందుకు నన్ను ఎలాంటి పనిష్మెంట్ అయినా చెయ్యి, కానీ డివోర్స్ అనే మాట మాత్రం అనకు అని అంటాడు. ఇంటికొచ్చాక అతనే ఆమె హీల్స్ తీస్తుంటే మియాన్, నువ్వు ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు, అంత పెద్ద బాస్ నా స్లిప్పర్స్ మార్చడం ఏంటి అని అంటే మనోడు పైకి లేచి ఆమెకు దగ్గరగా వస్తూ, మిస్సెస్ షిన్ ఈ ఇల్లు నాది, నువ్వు నాదానివి, ఇక నేను నీకు సర్వ్ చేయడంలో తప్పేముంది అని ఆమెకి క్లోజ్ గా వస్తాడు. ఆమె పక్కకు జరిగి, నాకు దగ్గరికి రాకు అని మూతి ముడుచుకుని కూర్చుంటే మనోడు ఆమె షోల్డర్ పై చేతులేసి తన మనసులో మాట చెప్తాడు. ఈ రోజు నేను ఏదైతే
ఏదైతే చెప్పానో అంతా నిజం. నువ్వు నాతో కలిసి మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా లేదా అని అడిగితే మియాన్, మిస్టర్ షిన్, నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు. ఫస్ట్ 6 మంత్స్ తర్వాత డివోర్స్ అన్నావు. ఆ తర్వాత నాతో లైఫ్ బిల్డ్ చేస్తావా అని అడిగావు. దానికి ఒప్పుకున్నాను. కానీ సడన్ గా ఇలా చేస్తే నేను ఎలా నమ్మాలి అని అంటే అతను ఆమె చేతుల్ని తన గుండెలపై పెట్టుకొని, అఫ్ కోర్స్ నువ్వు నన్ను గుడ్డిగా నమ్మొచ్చు, నేనెప్పుడు నీతోనే ఉంటాను అని ప్రామిస్ చేయగానే ఆమె అతని మెడలో చేతులేసి, యాక్చువల్లీ నేను కూడా ఒక విషయంలో మోసం చేశాను, నేను ప్రెగ్నెంట్ ని అని చెవిలో చెప్తుంది. అతను షాక్ అవుతాడు. మియాన్ అయితే ఆ ఫేస్ ఏంటి ఏదో చచ్చేంత భయం ఉన్నట్టు పెట్టావు అని అంటే మనోడి ఎక్స్ప్రెషన్ లిటరల్లీ ట్రూగా ఉంటుంది. ఆమెను పట్టుకొని ఒక్కసారిగా హగ్ చేసుకొని, నువ్వు అసలు ఎప్పటి నుంచి ప్రెగ్నెంట్, ఇదంతా ఒంటరిగానే హ్యాండిల్ చేస్తున్నావా, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎలా ఉంది, పద వెళ్లి హాస్పిటల్లో చెకప్ చేయించుకుందాం అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే మియాన్, అన్ని క్వశ్చన్స్ ఒక్కసారి అడుగుతున్నావేంటి అని అంటే షిన్ ఆమెను పట్టుకొని, నేను ఒక తండ్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు, నేను బెస్ట్ హస్బెండ్ గా బెస్ట్ ఫాదర్ గా ఉంటాను అని ఆమె స్టమక్ మీద చెయ్యేసి, ఇక నుంచి నీ పని ఈ బేబీని చూసుకోవడమే, మీ ఇద్దరిని చూసుకోవడం నా పని అని చెప్తే మియాన్, కానీ ఒక విషయం చెప్పు, ఇంకోసారి నాతో అబద్ధం చెప్పావో పాపం తీసుకుని వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇస్తే అతను వెంటనే చెయ్యి పైకి లేపి, ప్రామిస్ ఇంకెప్పుడైనా అబద్ధం చెప్తే నాపై పిడుగు పడుతుంది, బేబీ నా లైఫ్ లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. అలా 5 ఇయర్స్ గడుస్తాయి. వాళ్ళకి ఇప్పుడు 4 ఇయర్స్ బాబు కూడా ఉంటాడు. అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చి, డాడీ ఈ రోజు నేను ఈ పింక్ షర్ట్ వేసుకుంటాను అని అరుస్తుంటే షిన్, రేయ్ నువ్వు అబ్బాయివి కదరా అని అంటే వాడు, అబ్బాయిలు కూడా పింక్ కలర్ ఇష్టపడొచ్చని మమ్మీ చెప్పింది అని చెప్తే ఇద్దరు నవ్వుతారు. వాడు వెళ్ళిపోగానే మనోడు ఆమె మీదకి వచ్చి, బేబీ ఇవాళ బోర్డ్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను, అంతవరకు నా వాట నాకు ఇచ్చే అని కిస్ చేస్తుంటే ఆమె కూడా అతని మెల్లో చేతులేసి చాలా ప్యాషనెట్ గా ఇద్దరు కిస్ చేసుకుంటుంటే ఈ బుడ్డోడు మధ్యలోకి వచ్చి కళ్ళు మూసుకొని, డాడీ మీకు అసలు సిగ్గు కూడా లేదు అని చెప్పగానే వాళ్ళు ఒక్కసారిగా లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.